నమస్తే, వెల్కమ్ టు క్రాంతి టీవీ. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ బోరుగడ్డ అనిల్ ఇవాళ మన ముందు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? సూపర్. బాగున్నారా? ఎస్, బాగున్నారా అంటున్నా. బాగున్నానబ్బా. ఫుల్ ఫిట్. సజీవుడైన దేవుని కృపతో బ్రహ్మాండంగా ఉన్నాం. వాయిస్లో ఏదో బేస్ తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. వాయిస్లో బేస్ ఏం తగ్గలే అన్న, లాస్ట్ టైం కూడా అడిగినా, అంటే ఈ ఫ్యాంటసీయా ఫోన్లు పట్టుకొని ఇంటర్వ్యూలలో కూర్చోవడం ఎట్లా? ఎస్, ఏ ఫోన్లు ఏడబెట్టాలా? మాకు ఇస్తే మా వాళ్ళు పెడతారు పక్కన. పర్లేదు, ఆ? ఇబ్బంది లేదు. ఆ? ఇబ్బంది లేదు. ఇబ్బంది ఏం లేదా? ఎస్, ఇబ్బంది ఏం లేదు. నాకు ఎందుకో మీరు బాగా ఇబ్బంది పడ్డట్టు అయితే అనిపిస్తుంది. పడ్డారా? ఇబ్బంది పడ్డారా? ఖచ్చితంగా పోలీస్ కేసులు పెట్టి లోపలేసి 245 రోజులు జైల్లో ఉంటే ఇబ్బంది పడుకుని ఉంటారా? ఒక్క దినం పోయిరా జైలుకి? నువ్వు పోయినా ఒకసారి. పోయినావా? పోయినా. చిప్ప కూడా తిన్నావు? మీరు ఏం తిన్నారో నేను కూడా కదా తిన్నా. మీకు పెట్టేది కూడా మాకు పెట్టలే. అంత అధ్వానంగా చూసారు మేము. అద్దుమానంగా ఏంది? రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆ స్నేహ బ్యారెక్లో చంద్రబాబు నాయుడు గారిని ఏడైతే పెట్టినారో ఆడే మాకు పైన 11Fలో వేసినారు తీసుకుపోయి. మేము పోయిన రోజు పొద్దున పూట ఒకరోజు ఫుడ్ వచ్చింది. ఆ ఫుడ్ బాగుంది ఆ రోజు. అంటే బాగుందంటే ఇన్ ద సెన్స్ మాకు పెట్టిన వర్స్ట్ ఫుడ్ కంటే అది బాగున్నట్టు. తర్వాత డే మాకు వచ్చిన ఫుడ్ వేడి నీళ్ళు, ఉప్పు, కారం, పచ్చికూరగాయ ముక్కలు. రైట్, సరే మాట్లాడదాము దాని మీద. రైట్, ఎందుకు పోయారు మీరు జైలుకి? ఎందుకు పోయారు మీరు? జైలుకి పంపించారు కావాలని. ఎవరు నీ పక్కన వాళ్ళ? ఎవరు జైలుకి? ఎవరు మీ పక్కన వాళ్ళు పంపించారా? నా పక్కన వాళ్ళు పంపించారు. టీడీపీ, జనసేన, కుటుంబ ప్రభుత్వం పంపించారు. వైసీపీ వాళ్ళు కూడా పంపించారట కదా? అంటే దగ్గరుండి వైసీపీ లీడర్లు బోరుగడ్డ అనిల్ను జైలు వేయించారా లేదా? అది నాకు తెలియదు బ్రదర్, నాకు తెలియదు. ఎందుకంటే వైసీపీ అనే మీరైతే నాకు తెలిసి చిన్న పిల్లోళ్ళు అయితే కాదు కదా. అవును, మీకు అన్ని తెలిసే ఉంటాయి అని అయితే నేను భావిస్తున్నా. ఏది తెలియకుండా ఉంటారు అని అయితే నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు వైసీపీలో వాళ్ళు ఎవరు వేసినారు, ఎవరు అంటే పేర్లు చెప్పమంట. అదే నువ్వు చెప్తే చెప్పు ఏముందా అంటే. నాకు తెలిసి వైసీపీ వాళ్ళు నా గురించి అంత ధైర్యం చేస్తారని నేనైతే అనుకోను. అన్న, మీరు అంటే మర్చిపోని విషయం, మీరు అంటే మర్చిపోయిరేమో మరి. అంటే దెబ్బ మానిపోయింది, పుండు మానిపోయిందని మర్చిపోయారు. అన్న, మీరు మీ పైన 22 కేసులు ఉన్నాయి, 245 రోజులు మీరు జైల్లో ఉన్నారు. మీ ఈ ఇన్వెస్టిగేషన్ పేరుతోటి, కస్టడీ పేరుతోటి మిమ్మల్ని తీసుకొని పోయి మీకు 3rd డిగ్రీ చేశారు. ఈ అన్నిటికీ కారణము మీకు వెన్నుపోటు పొడిచి మిమ్మల్ని జైలుకు పంపాలని చూసిన వైసీపీ లీడర్లే. వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు. అవునా కాదా చెప్పండి. నేను విడిచిపెట్టినా నా దేవుడు వదిలిపెట్టాడు. ఇవన్నీ అంటే యుద్ధం శాతగానోడే ధర్మం గురించి లేకపోతే సిద్ధాంతాల గురించి మాట్లాడతాడు. ఇప్పుడు మీరు డైలాగ్ అది కాదులే కానీ, డైలాగ్ ఏంటంటే అది యుద్ధం శాతగానోడే బేరాలు మాట్లాడతాడు అనేది. అది మన దగ్గర ఎప్పుడు లేదు బేరం ఆడేది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెల్లింగ్ యూ వన్ థింగ్. వైసీపీ వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టినా పెట్టకపోయినా బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడే. ఒకటోసారి బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడే. రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు బోరుగడ్డ అనిల్ కుమార్. మూడోసారి ఫిక్స్ అయిపో, లాక్ చేసుకో, స్టాంప్ వేసుకో. రైట్, ఓకే. ఎన్నిసార్లు వచ్చిండన్న జైలు కాడికి జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరికి? రాలేదు. ఒకటి. మీకు వైసీపీ పార్టీ కార్యకర్తలు ఎంతమంది నిలబడ్డారు మీ ఎంట? కార్యకర్త అసలు ఎవరు రానిచ్చినారు పోలీసు వాళ్ళు? 2. మీరు వైసీపీ కార్యాలయానికి పోయినా లేకపోతే పార్టీ ఆఫీస్కి పోయినా మిమ్మల్ని ఆడికి అడుగు కూడా పెట్టనిస్తలేరు. అవునా? ఆడికెళ్ళి తెలిసి నీకు ఇన్ఫర్మేషన్. అవునా కాదా? 2 సార్లు పార్టీ ఆఫీస్కి పోయినప్పుడు కొంచెం ఇబ్బంది కలిగింది. తర్వాత వెంటనే అది సార్ట్అవుట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారే సార్ట్అవుట్ చేశారు. అది ఎవరైతే చిన్న చూపు చూశారో వాళ్ళే వెంటనే ఫోన్ చేసి సారీ చెప్పారు. ఎవరైతే పట్టించుకోలేదో. ఇప్పుడు మీరు పోయినరు, మీకు విలువ ఉందా? అసలు పార్టీలో మీకు విలువ ఉందా? నేను అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. పార్టీలో నాకు విలువ ఉందా లేదా? నేను పార్టీ కోసం కష్టపడ్డా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడ్డాను. విలువ లేకుండా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. 245 రోజులు జైల్లో ఉన్నారు, 22 కేసులు అయినాయి మీ మీద. ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, కార్లు పోయినాయి, బంగ్లాలు పోయినాయి, బిల్డింగ్లు పోయినాయి. ఒక రకంగా చెప్పాలంటే బోరుగడ్డ అనిల్ అనేటటువంటి వ్యక్తి అలా రోడ్డున పడ్డాడు. వెనక మీ పార్టీ ఉందా? అది చెప్పండి ఫస్ట్ మీరు. ఎస్, అది ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. నా ప్రాపర్టీస్ సీజ్ చేసినారు. నా 2 కంపెనీస్ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. ఆఖరికి మా దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు కూడా లాగేసుకుంటే జడ్జి గారికి చెప్తే ఆధార్ కార్డు, పాన్ కార్డు కూడా లాగేసుకున్నారని ఆధార్ కార్డు ఒక్కటి పోలీసు వాళ్ళు ఇచ్చారు లెటర్ రాయించుకొని. ఆధార్ కార్డు తీసుకోకూడదు, పాన్ కార్డు తీసుకోకూడదు. నేను సోషల్ మీడియా కేసెస్లో నన్ను
కావాలని ఇబ్బంది పెట్టి 22 కేసులు పెట్టి నా కంపెనీ అకౌంట్స్ వీళ్ళకి ఎందుకు పోవాలా? నేను ఏ రోజు ఏం ఇల్లీగల్గా వ్యాపారాలు ఏం చేయలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న దగ్గరికి పోలేదు నేను. అసలు ఒకసారి కూడా అన్నని కలిసలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అండ్ ఐ డోంట్ నో, మీరు ఇందాక అంటే నాకు మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఆడికెళ్ళి వచ్చిందని నాకైతే ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇబ్బంది పడుతున్న మాట ఖచ్చితంగా వాస్తవం, ఒప్పుకుంటారు దానికి. ఖచ్చితంగా రైట్. ఇది నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాలని నేను అనుకోలే. ఎందుకంటే దిస్ ఆల్ రిలేటెడ్ టు ది ఫినాన్స్. నేను డబ్బులు నాకున్న దాంట్లోనే నేను సంతోషపడతాను బ్రదర్. ఐ హ్యావ్ ప్లెంటీ. బట్ ఇప్పుడు అవన్నీ పోలీస్ ఫ్రీజ్లో ఉన్నాయి. ఇప్పుడు బోర్గడ్డ అనిల్ పెద్ద సున్నా. వాట్ ఎవర్ యూ థింక్. ఇప్పుడు బోర్గడ్డ అనిల్ పెద్ద సున్నా అంటున్నా. నువ్వు అనుకో బ్రదర్. ఇప్పుడు బోర్గడ్డ అనిల్ పెద్ద సున్నా. జీరో. మీరు నువ్వు సాటిస్ఫై అయ్యావు కదా? అయినావు కదా? హ్యాపీగా పండుగ చేసుకో. బట్ అనిల్ ఇస్ నాట్ జీరో. విత్ మై గాడ్ ఐఎమ్ ఇన్ఫినిటీ. ఐ యామ్ ఇన్ఫినిటీ విత్ మై లివింగ్ గాడ్. అన్న ఇప్పుడు అంటే దయచేసి ఏమనుకోకండి, మీరు హట్ అయినా పర్వాలేదు. ఈ సొల్లు కబుర్లు అయితే చెప్పకూడదు అన్న. హట్ చేయడమే మీ పని కదా. అంటే ఈ సొల్లు కబుర్లు ఇంత ముందు ఎప్పుడు ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడాలా, ఈ పొద్దు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత సులకనైతే నువ్వు ఇట్లా మాట్లాడుతావు. సులకన ఎందుకు అయ్యారన్నా చెప్పు. చాలా మంది మాట్లాడుతున్నారు. చాలా మంది అన్నా అని పిలిచిన వాళ్ళు కూడా మాట్లాడుకొని దారిలో కుక్కలు మొరిగినాయి అనుకుంటాం, పట్టించుకునే పరిస్థితి కాదు. ఇప్పుడు బోర్గడ్డ అనిల్ కూడా బాగున్నప్పుడు సినిమా డైలాగ్ ఉంటుంది కదా, బాగున్నప్పుడు విలువలు మాట్లాడి బాగాలేనప్పుడు లెక్కలు మాట్లాడే మనిషి కాదా? ఎవరు? నేను. మీరు కాదా? నువ్వు చెప్పు. నీ గుండెల మెష చేసుకుని బాగున్నప్పుడు బాగుండి బాగలేనప్పుడు లెక్కలు మాట్లాడే వ్యక్తి బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే అనిల్ కథ ఈరోజు వేరేలా ఉండేది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎస్. మరి ఎందుకు అంటే ఓపెన్గా చెప్పండి అన్న, మీరు కూడా ఒప్పేసుకుంటే బాగుంటుంది. ఎందుకు అంటే ఇంత జరిగినా కూడా జైల్లో ఉండి తాటిగిరి చేయించుకొని ఇబ్బంది పడి అన్నా అని పిలిచి 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 మీరు ఇలా జైలుకి పోతారు. పార్టీని అంటిపెట్టుకొని ఇంకో పార్టీలో ఉండి ఈ పార్టీ నాయకులను లేపుతారు, జైలుకి పోతారు. మీ వెనకాల పార్టీ నిలబడపాయా, మీ వెనకాల మీ జగన్ అన్న నిలబడకపోయి ఏం లాభం? ఇంకా ఎందుకు క్యారీ చేస్తా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నా వెనకాల నిలబడలేదని ఎవరు చెప్పినారు నీకు? ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే బయటకు వచ్చేవాడిని కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే బోరుగడ్డ అనిల్ కుమార్ ఇప్పటికీ బయటకు వచ్చి ఉండేవాడు కాదు. మీ వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అయితే ఖచ్చితంగా 100% జగనన్నే దగ్గరుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చి తీసుకొచ్చిన అడ్వకేట్స్ టీం నా కోసం పనిచేసింది. ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఫ్యూ పర్సన్స్, అంటే ఇద్దరి కోసం, 2 persons కోసమే వాళ్ళు పనిచేసినారు. ఎవరు వాళ్ళు? ఫస్ట్ బోరుగడ్డ అనిల్, సెకండ్ ఇంటెలిజెన్స్ చీఫ్, మాజీ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కౌన్సిల్ని పెట్టుకునే స్తోమత నాకు లేదు, ఇప్పుడు లేదు నాకు. జీరో. ఇప్పుడే నువ్వు ఎన్నిసార్లు అంటావు సున్నా అని? అదే అన్న, జీరో అని గుర్తు చేస్తున్నా. నేను జీరో కాదు, నేను జీరో కాదు. బోరుగడ్డ అనిల్ కుమార్ పడి లేచిన కెరటం గుర్తుపెట్టుకో చెప్తున్నా. చిమ్మ చీకట్లో నుంచి చీల్చుకొని ఒక వెలుగులాగా బయటకు వచ్చినాడు బోరుగడ్డ అనిల్ కుమార్ అన్న. అంటే మీరు విన్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మీరు మాట్లాడినప్పుడు ఏదైనా కూడా వినడానికి వినసొంపుగా ఉంటుంది ఎవరికైనా, నాకైనా సరే. విన్ సిచ్యువేషన్స్ అని నువ్వే అంటున్నావు కదా. నేనేమంటున్నా, ఇప్పుడు బోరుగడ్డ అనిల్ అనేటటువంటి వ్యక్తి పబ్లిక్ దృష్టిలో ఏంది, పార్టీ దృష్టిలో ఏంది, అసలు మీ దృష్టిలో మీరు ఏంది? I don't care. Even I don't care. మీరు అన్ని కోల్పోయి అరే భయ్, ఈవెన్ ఐ డోంట్ కేర్ వాట్ ఎవర్. ఏం పోయింది? తగ్గలేదా ఏమి? ఇంకా అరే భయ్, ఏంది తగ్గేది? మధ్యలో వచ్చింది అనుకుంటున్నావా? బై బర్త్ ఉంది అనిల్కి, బై బర్త్ ఉంది అనిల్కి చెప్తా ఉన్నా అన్న. నేను కొన్ని క్లిప్స్ చూసిన. మీరు బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడిని ఏ రకంగా చిత్రహింసలు పెట్టాలో ఆ రకంగా చిత్రహింసలు పెట్టారు. ఒకటే చేయాల వాళ్ళు సంపల. నేను యాడికి పాలిపోలా. సంపేంత చేసిరా? వాళ్ళు చేయాలనుకుంది అదే కదా. రైట్. నేను కొన్ని మీడియాలో కొన్ని క్లిప్స్ చూసిన. మీరు అంటే కోర్ట్ అపీరెన్స్కో దేనికి వచ్చినప్పుడు నేను నడుస్తూ ఉంటే మీకు అంటే కాళ్ళను నడవనికి అసలు రాలేదు నాకు. నేను ఇప్పుడు కూడా మీ దగ్గర సరిగ్గా కూర్చోలేక ఇట్లా కాళ్ళ మీద కాళ్ళు వేసుకున్నాను. నేను సరిగ్గా కాళ్ళు రెండు కింద కూర్చొని ఇలా మీలాగా కూర్చోలేను నేను. అంటే ఎందుకు అంటే చెప్పండి. ఏం కాదు కదా. లాస్ట్ టైం ఇంటర్వ్యూ నేను తీసుకున్నాను మిమ్మల్ని. అవును. ఆ రోజు మీరు ఇట్లానే కాళ్ళ మీద కాలు వేసుకోరు. ఆ రోజు ఓ గర్వంతో ఓ ప్రౌడ్ తోటి మీరు వేసుకోరు, కానీ అలా కాలు నొప్పితోటి వేసుకోరు. మీరు గర్వంతో ప్రౌడ్ తోటి ఎప్పుడు వేసుకుంటా. ఇప్పుడు నేను ఒక దళితుడిని, ఒక దళితుడుగా
బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా భారత రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనకి సంబంధించిన ఆయన తలాంతుల్ని చేతికి చిక్కించుకొని ఒక గొప్ప నాయకత్వంలో ఒక గొప్ప నాయకుడి చేతిలో పనిచేసే వ్యక్తిగా ఎప్పటికీ కాలర్ పట్టుకొని చెప్తా, బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడే. ఓకే అన్న, డోంట్ మైండ్, ఏమనుకోకండి. ఇది కాలు మీద కాలు వేసుకున్నాను అంటే ఎస్ చెప్తాను. నాకు 3rd డిగ్రీ ఇచ్చినారు కర్నూలులో. 3rd డిగ్రీ చేసిరా? కూర్చోబెట్టి పంగజీలు చేసి 2 చేతులు పైకి లాగి 3 రోజులు కొట్టారు. 3 రోజులు కర్నూలు కస్టడీకి. నాకు కస్టడీ నోటీసులు ఇవ్వాల, కస్టడీ ఉందని నాకు నోటీసులు సర్వ్ చేయకుండా జైలర్ దుర్గా రమేష్ హైడ్ చేసి, జైలు శాఖలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎగ్జిక్యూటివ్ జైలర్గా ఉండే అప్పుడు ఆయన దుర్గా రమేష్ పక్కా టీడీపీ. ఇంకా ఆయనే మమ్మల్ని చాలా ఇబ్బంది, రాత్రుల లోపల కూడు కూడా పెట్టకుండా చాలా ఇబ్బందులు పెట్టినాడు ఆయన. సుబ్బనంటి గారు ఆయన కింద పనిచేసేవాళ్ళు, డిఎస్పీ క్యాడర్ వాళ్ళు భయంకరంగా టార్చర్ పెట్టినారు వాళ్ళందరూ. కస్టడీకి పోవాలంటే నోటీసులు సర్వ్ చేయాలి, అడ్వకేట్స్కి చెప్పుకుంటాం. అసలు ఏ ఇంటిమేషన్ ఉండేది కాదు, నన్ను ఫోన్ చేసుకొని ఇచ్చేవాళ్ళు కాదు. నేను చేసుకున్న ప్రతి ఫోన్ రికార్డింగ్ వినేవాళ్ళు. భారత రాజ్యాంగ కాలమాన ప్రకారం చాలా తప్పు ఆ ఫోన్ కాల్ రికార్డింగ్స్ వింటాం. భార్యాభర్తలు మాట్లాడుకుంటాం, జైలు నుంచి ఫోన్ చేసినప్పుడు ఎలా ఉన్నారు పిల్లలు, ఎలా ఉన్నారు ఏంటి అనేది. ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ ఎట్టింటారు? ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ ప్రతిదీ వినేవాళ్ళు. మాకు మినిమం ఫెసిలిటీస్ కల్పించలా, తిండి తిప్పలేక అలమటించేవాళ్ళు. ఓన్లీ వైసీపీ తద్దిమ వాళ్ళందరికీ ట్రీట్మెంట్ బాగుంటుంది, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసుకుంటారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో దొరకంది ఏమీ లేదాడ, లోపలి అన్ని బయట అన్ని లోపలికి వెళ్తానే ఉంటాయి కావాల్సిన వాళ్ళకి. మీకేం దొరకలేదు? మంచినీళ్ళు కూడా సరిగ్గా లేదు మాకు. మంచినీళ్ళు కూడా హీనంగా చూసిరా? అరే హీనమైంది భయ్, హీనమైంది. హీనం అనే మాటకి అర్థమే మాది, హీనం అనే మాటకి అర్థమే మేము. జైల్లో ఏం చేయాలి మేము? హీనం అనే మాటకి అర్థమే మేము. ఎంత దారుణంగా ట్రీట్ చేసేది ఏం లేదు. కూడుండేది కాదు, ఆ ఉప్పు నీళ్లు, పచ్చి కూరగాయ ముక్కలు, నూకలన్నం తినైతుందా? ఒకరోజు తింటాం ఆకలి, 2వ రోజు చంపుకొని హాస్పిటల్కి వెళ్తే అన్నిటికీ ఒకటే మెడిసిన్, పారాసెటమాల్. ఓన్లీ వన్ మెడిసిన్. ఏమనగా చెస్ట్ పెయిన్ వచ్చిందనగా వాళ్ళు ఇచ్చేది పారాసెటమాలే. ఎందుకట్లా? ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ జర్నీ, నేను ట్రావెల్ చేయలేకపోతున్నా, నాకు బ్యాక్ పెయిన్ ఉంది, ఆల్రెడీ నేను జడ్జి గారికి చెప్పినా అంటే ఐఎమ్ సారీ అండి, మాకు పైనుంచి ఒత్తిడి ఉంది, ఫిట్ ఫర్ జర్నీ తీసుకెళ్ళిపోతారు. కర్నూలు కస్టడీకి వెళ్ళేటప్పుడు నేను బత్తిలాడి మొత్తుకున్నాను, నాకు లెగ్ పెయిన్ ఉందండి, సయాటికా ఉంది, విపరీతమైన బ్యాక్ బోన్ పెయిన్ ఉంది, ఐ కాంట్ సిట్ అండి అని. నోటీసులు ఇవ్వకుండా, నోటీసులు సర్వ్ చేయకుండా నన్ను బయటికి తోసారు జైల్లో నుంచి. నేను కస్టడీకి వెళ్ళిన రోజు అక్కడ జైలర్ దుర్గా రమేష్ బిహేవ్ చేసిన బిహేవియర్, ఆ రోజు కెమెరాస్ ఖచ్చితంగా తీపిస్తాం. కోర్టులో వేసినాం కేసు ఆయన మీద. సుప్రీంకోర్టుకి వెళ్ళింది పిటిషన్, సుప్రీంకోర్టులో అన్ని కట్టగలిపేసినాం. సుప్రీంకోర్టు అడిగింది ఎందుకు పెట్టారు ఇన్ని కేసులు, బెయిల్స్ ఎందుకు ఇవ్వట్లేదని. ఆర్డర్ పెండింగ్లో ఉంది. నా మీద ప్రయోగించిన 3rd డిగ్రీ, ఆ టీం మెంబర్స్ వాళ్ళ పేర్లు అన్ని సుప్రీంకోర్టులో ఇచ్చేసినాం. ఎట్ట చేస్తారు అట్లా? 3rd డిగ్రీ అసలు ఎట్ట చేసినారు? ఎయిమ్స్ రిపోర్ట్స్. 3rd డిగ్రీ అంటే అసలు ఏం చేశారు? అసలు ఏం చేశారు? 3rd డిగ్రీ అంటే దానికి పేరు 3rd డిగ్రీ, ఇట్లాగే కూర్చోబెట్టారు కింద. కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక దిమ్మకి ఆని చేసి కింద కూర్చోబెట్టి 2 కాళ్ళు చీల్చేశారు, చేతులు 2 పైకి లాగేసి. కాళ్ళంటే ఇట్లా పంగ చీల్చేశారు. పంగ చీల్చేసి 3 రోజులు అదే పని, రోజుకి 2 సార్లు 3 సార్లు. మొత్తం స్టేషన్ అంతా బయటకు వెళ్ళిపోతారు. స్పెషల్ టీం ఒక టీం వస్తుంది, వాళ్ళ ఇష్టానికి వాళ్ళు కొట్టి 4 పేపర్లు ఇచ్చేవాళ్ళు. కొట్టిరా? ఎస్, భయంకరంగా బ్రదర్ కొట్టారని. పోలీసులు ముద్దు పెట్టుకుంటారా? చించి ఆరేశారు. మామూలుగా కొట్టలేదు. బిడ్డలు గుర్తొచ్చారు, అమ్మ గుర్తొచ్చింది, భార్య గుర్తొచ్చింది. చాలా బాధపడ్డాను. ఇదంతా గుర్తొచ్చింది. వాళ్ళు అడిగింది చేయలేదు, అందుకే కొట్టారు. వాళ్ళు ఏమడిగారు? వాళ్ళకి 4 పేపర్లు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పేరు, భారతమ్మ పేరు ఇక రాసి నువ్వు సంతకం పెట్టు, మేము చూసుకుంటాం, నీ మీద ఏముండదు. మొత్తం రికార్డ్ కూడా చేసుకున్నాడు అతను. రికార్డ్ చేసుకున్నాడు, పైకి పంపించాలని చెప్పిండు. రికార్డ్ చేసి పైకంటే ఎడికి పంపించుకుంటారు? ఏది మిమ్మల్ని కొట్టిందా? మొత్తం వీడియోలు చేశారు. మిమ్మల్ని కొట్టిన మొత్తం రికార్డ్ చేశాడు. రికార్డ్ చేశాడు మొత్తం. 3వ రోజు ఒక అమ్మాయిని పిలిపించారు, లేడీ కానిస్టేబుల్.
ఆవిడని పిలిపించి ఆవిడ బూట్ కాల్తో నా టెస్టికల్స్ మీద తన్నిచ్చారు. బంగ చీల్ చేసేలాగా అలా లెగ్స్ 2 ఓపెన్ చేసేసి అలా అయ్యో స్టేషన్లో కెమెరాస్ ఉన్నాయి బ్రదర్, సెల్లో కూడా కెమెరా ఉంది, బాత్రూంలో కూడా కెమెరా ఉంది. ఆ 3 రోజులు ఏం జరిగింది అనేది జడ్జి గారు అడిగారు. నేను జడ్జి గారికి ప్రేయర్ పెట్టుకున్నాను. అంటే యాక్చువల్గా హైకోర్టులో లేట్ అవుతుందని సుప్రీంకోర్టుకి వెళ్ళాం వెకేట్ చేయించి పిటిషన్. అక్కడ అన్నీ సబ్మిట్ చేస్తే జడ్జి గారిని నేను ప్రేయర్ అడిగింది ఏంటంటే మా అడ్వకేట్ ఆ 3 రోజులు స్టేషన్లో ఏం జరిగింది అనేది వీడియో రికార్డింగ్ కావాలి, మొత్తం బయటకు వస్తుంది. లేచి నుంచోలేకపోయామండి. వాళ్ళు 3rd డిగ్రీ ఇచ్చి కోర్టుకి తీసుకెళ్లి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా మళ్ళీ స్టేషన్కి తీసుకొచ్చి స్నానం చేసి వెళ్దామని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ అప్పుడు కూడా 3rd డిగ్రీ ఇచ్చి నైట్ 12కి బయలుదేరి 12 బయలుదేరి ఇక్కడ నుంచి కర్నూలు నుంచి బయలుదేరి మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ చేయాలి. చిన్న వాయిదా వీడియో కాల్ అయిపోయే వాయిదాకు కూడా మళ్ళీ వచ్చి అనంతపురం తీసుకెళ్ళాలి, మళ్ళీ వచ్చి గుంటూరు తీసుకొచ్చేవాళ్ళు. అట్లా భయంకరంగా స్టేట్ అంతా తిప్పారు. ఆల్మోస్ట్ 13-14 వేల కిలోమీటర్లు తిరిగి. ఈ 3 రోజులు తిండి తిప్పలు ఎక్కడ ఫుడ్ పెట్టలా. జంగారెడ్డిగూడెంలో మాత్రం ఆయన టైంకి ఫుడ్ పెట్టి ఆయన ఒకటే చెప్పారు నాకు, సార్ మా డ్యూటీ మేము చేస్తున్నాం, మాకు పైనుంచి చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి అని చెప్పి ఆయన కష్టాలు ఎప్పుడు ఉండవండి అనిల్ గారు, ఖచ్చితంగా మీకు మంచి రోజులు వస్తాయని చెప్పి డిఎస్పి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా బ్రదర్, వీరిందాక మీ మీడియాకి ఒకటే పని, ఈ రకంగా హ్యూమిలేషన్ చేయటం, క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, దాని ద్వారా మీ టీఆర్పీ రేటింగ్లు పెంచు. లేనిదైతే కాదు కదా, ఉన్నదే అంటున్నా కదా. ఉన్నదే జరిగింది. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు అప్పుడు చాలా పొగురుగా మాట్లాడావు, అప్పుడు గర్వం ఉంది అని. బోరుగడ్డ అనిల్ కుమార్కి ఎప్పుడు గర్వం లేదు. నేను దళితుడిని. ఇప్పుడు బిఫోర్ అనిల్ కుమార్ ఎప్పుడు కూడా దళిత కార్డు వాడలే, ఇప్పుడు ఎందుకు దళితుడుగా నాకు ఎప్పుడు గర్వం ఉండదని చెప్తున్నా. నేను దళితుడిననే చెప్పట్లా, మా అమ్మ రెడ్డి. మరి ఒక రెడ్డికి ఒక ఎస్సీ మాలకు పుట్టినోడిని నేను, ఒక రెడ్డికి ఒక ఎస్సీ క్యాండిడేట్కి పుట్టినోడిని. నాకు కొత్త కులం పేరు పెట్టువా నువ్వు, పెట్టు, ఏం పెడతావు పెట్టు, కులం పేరు ఈ పొద్దు నుంచే స్టార్ట్ చేస్తాం పో, మళ్ళీ పిలువ నన్ను ఏ కులం పేరు. మీరు కదా నేను దళితుడిగా ఉన్న నేను నాకు గర్వం లేదని చెప్తున్నా. అంతే అంతే రైట్. అసలు అంటే మీరు చెప్తుంటే నాకు నిజంగా అంటే టెస్ట్ కాల్స్ మీద అనడము, లేకపోతే లాస్ట్ డే 3rd డే అతను వీడియో తీస్తా ఉన్నాడు. లేడీ కానిస్టేబుల్ పిలిచాడు, బక్కగా ఉంటుంది అమ్మాయి, సన్నగా ఉంటుంది. అమ్మాయిని పిలిపించి నాకు టెస్టికల్స్ పక్కగా కొట్టించాడు. అది వీడియో రికార్డ్ చేసి పైకి పంపించాడు. ఈ రకంగా ఇబ్బంది పెడితే ఇన్ని కష్టాలు పడి అసలు చీ అని విరక్తి పుట్టి ప్రాణం మీద ఒక్కొక్కసారి ఊపిరి గట్టిగా పట్టేసుకుందామా అనిపించేది, చచ్చిపోదామని. జైల్లోనే ఊపిరి గట్టిగా అలా లాక్ చేసేసుకుందాం, 1-2 నిమిషాలు దేవుని తలుచుకొని. పిల్లలు గుర్తొచ్చేవాళ్ళు, చాలా బాధ అనిపించేది. కానీ ఎలాసియస్ అని ఒక వారియర్ ఉన్నాడు, బుక్లో చదివాను. వార్ జోన్లోకి దిగిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు, దిగే ముందే ఆలోచించాలి. నేను డిసైడ్ అయిపోయాను. డిసైడ్ అయ్యే గుంటూరులో ఉన్నాను నేను. ఫస్ట్ ఒక 10-15 డేస్ ఢిల్లీలో ఉండే, తర్వాత డైరెక్ట్ గుంటూరు వచ్చేసాను. నా ఇంట్లో నేను అడిగి పారిపోలా. ఎందుకంటే నేను పారిపోతే నా కింద క్యాడర్ ఏమవుతుంది? క్యాడర్ ఉందా మీకు? ఆల్మోస్ట్ రిపబ్లికన్ పార్టీలో ఇప్పుడు 12 లక్షలు ఇప్పుడున్నారా అంటున్నా. అడిగిపోతారు డబ్బులు తీసుకొచ్చి అందరి ముందు సెట్టింగ్ చేయించుకొని ఏదో ఫోటోలకి వీడియో రికార్డింగ్కి పోజులు ఇచ్చే బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు. ఎప్పుడు అనిల్ కుమార్ అంటే కంటెంట్ ఉంటుంది. నా క్యాడర్ని కాపాడుకోవడం కోసమే నేను దొరికిపోయాను. మా వాళ్ళని తీసుకెళ్ళి కొట్టాలని ట్రై చేశారు, లాక్ చేయాలని ట్రై చేశారు, నా ఆఫీస్ స్టాఫ్ మీదకి పోయినారు, మా బళ్ళు సీజ్ చేసేసినారు. నా చెల్లెళ్ళు లండన్లో చదువుకొని అక్కడ సెటిల్ అయిన నా సిస్టర్స్ని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ అకౌంట్స్ మీద ఎంక్వైరీ పెట్టినారు. వాళ్ళని పిలిపించినారు. మా మదర్ సర్జరీకి వచ్చారు వాళ్ళందరికీ. మా 2వ చెల్లి, 3వ చెల్లి, 4వ చెల్లి, 5వ చెల్లి, నా చెల్లెళ్ళందరూ ఇబ్బంది పడినారు. ఎవరిని విడిచిపెట్టలే. ఆఖరికి బైపాస్ సర్జరీ చేయించుకొని అపోలో చెన్నైలో మా మదర్ ఉంటే ఆ డాక్టరు శ్రీధర్ రెడ్డిని వెళ్ళి నానా చిత్రహింసలు పెట్టారు అనంతపురం స్టేట్ సాయినాథ్. మానవత్వం ఉందా? హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద నీకు అసలు నువ్వు ఒక పశుప్రాయుడు అయ్యి కన్న తల్లి, నా కన్న తల్లి, నీకు తల్లి లేదా? మా అమ్మని వెళ్ళి ఎంక్వైరీ చేస్తా అంటాడంట. బైపాస్ సర్జరీ జరిగి 24 hours కూడా కాదు అప్పటికి. షీజ్ ఎన్ ఐసీయూ.
బైపాస్ సర్జరీ జరగలేదంటారు. బైపాస్ సర్జరీ జరగలేదని ఏబిఎన్ చెప్పింది, TV5 చెప్పింది, టీడీపీ మొత్తం గోలై కూర్చుంది, నానా బూతులు తిట్టారు. అంటే మీరు బైపాస్ సర్జరీ జరగలేదు, కావాలని బెయిల్ కోసమే మీరు అట్లా డ్రామా చేస్తున్నారు అని అని విన్నాం. నిజమేనా? నాకు ఇప్పుడు అప్పటికి 7 నెలలు జైల్లో ఉన్నోడిని, 5 నెలల పైన జైల్లో ఉన్నోడిని, ఇంకొక 2-3 నెలలు ఖచ్చితంగా కేసులన్నీ పోతాయి. తెలుసు నాకు ఆ విషయం. మరి నేను ఎందుకు భయపడతాను? భయపడవాడిని నేను గుంటూరు వచ్చి ఎందుకుంటాను? ఎటు వెళ్ళిపోయాను కదా, న్యూజిలాండ్ లండన్కి వెళ్ళిపోయాను కదా, నాకు సోర్సెస్ ఉన్నాయి చాలా, వెళ్ళిపోయాడు కదా ఖచ్చితంగా. నేను అవన్నీ ఆలోచించలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైనికుడిగా, జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడిగా, దమ్ము ధైర్యం ఉన్న మగాడిగా నేను ఫేస్ చేయాలనుకున్నా ఫేస్ చేశాను. ఇప్పటికీ మీరు వైసీపీలోనే ఉన్నారా? ఎస్, ఐఎమ్ ఆల్వేస్, ఎప్పటికీ వైసీపీ సోల్జర్. బట్ అంటే మీ దృష్టికి వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ వైసీపీ లీడర్స్, అఫీషియల్ స్పోక్ పర్సన్స్ క్లియర్గా బోర్గా డానియల్ తోటి మాకు సంబంధం లేదు, బోర్గా డానియల్ ఎవరో, బోర్గా డానియల్కు పార్టీకి సంబంధం లేదు అన్నట్టుగా వాళ్ళు లైన్ తీసుకొని, ఒక్కరు కాదు చాలా మంది లీడర్లు మాట్లాడుతున్నారు. ఎవరు అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్? మీకు కార్మూర్ వెంకటరెడ్డి ఐడియా ఉందా? తెలుసా? తెలుసు. తను కూడా ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, బోర్గా డానియల్ తోటి పార్టీకి సంబంధం లేదన్నట్టుగా తను వాడెవడు నన్ను అంటానికి? అర్థం కాలే. వాడెవడు నన్ను అనేదానికి? ఈ నోటి నేను వాడి కోసం పనిచేయట్లేదు గురు, నోటి దూల కాదు. ఆడు మాట్లాడింది నేను కూడా విన్నా. కొవ్వెక్కి ఒల్లుబలిసి మాట్లాడిన మాటలకి దానికి నన్ను అడుగుతావు, నువ్వు పోయి వాడిని అడుగు, వాడి ఫోన్ నెంబర్ ఉంటే వాడికి ఫోన్ చేసి అడుగు, వాడి ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేసి అడుగు. నేను పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ కోసం, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల కోసం. కర్మూరు వెంకటరెడ్డి కార్యకర్త కాదా, లీడర్? కర్మూరు వెంకటరెడ్డికి నేను ఎస్సీ క్యాండిడేట్ అని నా మీద ఏమన్నా దెంగిదగులు ఉందేమో, నా మీద ఏమన్నా దొబ్బుడే ఉందేమో, పార్టీలో ఎవడు మాట్లాడలేనాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్టీ మనిషి కాదు అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంత పర్సనల్ కేర్ తీసుకొని నగేష్ రెడ్డిని ఎందుకు అపాయింట్ చేసినారు? నాకు అన్న ఇందాకనే అడిగినా, మిమ్మల్ని పార్టీ ఆఫీస్ కి రానిలే, పార్టీ వాళ్ళు మిమ్మల్ని కలవని. ఎవడో రానిచ్చేది ఏంది? పార్టీ ఆఫీస్ నాది, పార్టీ నాది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను భుజాల మీద వేసుకొని, నేను భుజాల మీద వేసుకోవట్లా. జగన్ అంటే నాకు మోజు, నాకు పిచ్చి. నీ బాధ ఏంది ఇప్పుడు చెప్పు? ఏం చెప్పించాలనుకున్నాను నోటితో? చలో నాకు ఏం చెప్పాలని లేదు, కానీ అన్న ఓపెన్ గా మాట్లాడితే నాకు అంటే మీరు ఇంకా యాక్సెప్టెన్స్ లేను కావచ్చు. యాక్సెప్టెన్స్ అని నేనేదో నువ్వు నన్ను బలవంతం చేసేది చెప్పించాలని ట్రై చేయొద్దు. నాకేం అవసరం కాదు క్రాంతి, చెప్తావు. అరే భయ్ నువ్వు చేసేది నీ బిహేవియర్ అలాగే ఉంది. నేను ఏమంటున్నా, ఇప్పటికిప్పుడు డైరెక్ట్ యాక్సెస్. ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు వినుసామి, కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు నేను లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత షర్మిలమ్మ పాదయాత్ర స్టార్ట్ అయింది. నా మ్యారేజ్ అయింది, మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చిన, మ్యారేజ్ చేసుకొని మళ్ళీ వెళ్దామనే ఉద్దేశంతో వచ్చాను. నా చదువు అయిపోయింది అప్పటికి. పెళ్లి చేసుకున్న 16 రోజులకి పాదయాత్ర టెంట్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఏమని? బోరుగడ్డ అనిల్ కుమార్ గారు మీరు రండి అని. నాకు బాగా తెలిసిన వ్యక్తి, మాకు దూర బంధువు, ఫోన్ చేసి పిలిచారు. ఏం బావా ఏంటని అడిగితే, ఉండుమా కొంచెం టైట్ ఉంది, నువ్వు ఉండాలి ఇక్కడ, గుంటూరు దాటేదాకా, గుంటూరు మా ఊరు తెలుసు కదా నీకు, దాటేందుకు చూసుకోండి అమ్మ, జాగ్రత్త చూసుకోండి, కొంచెం అరేంజ్మెంట్స్ అవి చూడాల్సి వచ్చింది. ప్లస్ మా ఫ్యామిలీ అంతా కూడా షర్మిలమ్మని కలిసాం, పేపర్లో కూడా వచ్చింది షర్మిలను కలిసిన బోరుగడ్డ అనిల్ కుమార్ గారు. అంటే నేను పార్టీలోకి అఫీషియల్గా కండవ వేసుకొని రావాలి, ఫోటోలకు ఫోజులు ఇవ్వాలి, మంది చూడాలి నేను మాట్లాడేటప్పుడు అని నేను ఎప్పుడు అనుకోను. అసలు నేను అట్లాంటి వ్యక్తిని కాదు, అట్లాంటి లీడర్షిప్ స్కిల్స్ నా దగ్గర లేవు. దట్స్ వర్స్ట్ టు మీ. చాలా మంది ఎక్స్పోజ్ అవ్వాలనుకుంటారు, వేరే వాళ్ళని తొక్కాలనుకుంటారు. అట్లా కాదు, నేను నాయకుల్ని తయారు చేసేవాడిని. నా దగ్గర చాలా మంది నాయకులు తయారై ఈరోజు చాలా బాగున్నారు. అంటే అట్లా కాదు కదా, ఫైట్ చేసేవాడు ఎప్పుడు అంటే నువ్వు ఈ రోజు ఈ మాట మాట్లాడుతున్నావు, రేపు మళ్ళీ మంచి పొజిషన్లో ఉంటా, దేవుడి చిత్తం అయితే ఎంపీ అవ్వచ్చు, లేదంటే ఫర్ ష్యూర్ యూ విల్ బి హ్యాపీ. నిజంగా నా మీద నీకు ప్రేమ ఉండి అభిమానం కనుక ఉంటే ఖచ్చితంగా you will be happy. I will make you happy with the blessings of Almighty God. I will make you happy. కానీ ఉండలేరు. మీ మైండ్ సెట్ కు, మీ వైఖరికి, మీ బిహేవియర్ కు అది సెట్. అరే భయ్ వాడెవడో నన్నంటే నువ్వు నన్ను పాయింట్అవుట్ చేసి మాట్లాడతావు ఏంది? నీకు దమ్ము ధైర్యం ఉంటే వానికి ఫోన్ చేసి మాట్లాడు. అరే భయ్ నువ్వు ఎందుకు అన్నావుట, అనిల్ గారిని ఎందుకు అన్నావు? జగన్మోహన్ రెడ్డి గారు కారుమూరి వెంకటరెడ్డికి చెప్పినాడా? జగన్ సార్ ఫోన్ చేసి అరే భయ్ విను, దాని ఎవరైనా ఖండించిరా? ఎవరు ఖండించేది? పార్టీ వాళ్ళు ఖండించిరా? ఎవరు ఖండించేది? వైసీపీ వాళ్ళు
ఎస్ బోరగడ్డ అనిల్ ఇప్పుడు మాట్లాడమను మళ్ళీ కారుమూరి వెంకటరెడ్డిని ఇప్పుడు మాట్లాడమను. బెదిరిస్తురా? బెదిరించేది కాదు, ఇప్పుడు మాట్లాడమని చెప్పి కారుమూరి వెంకటరెడ్డిని. బోరగడ్డ అనిల్ కుమార్కి మా పార్టీకి సంబంధం లేదని. అన్న, ఈ సొంత పార్టీలో కూడా అరే భయ్, బెదిరిస్తారా అన్న? మీరు నాకు అర్థం కాదు. అసలు బచ్చగాని గురించి నా ముందు సేపు మాట్లాడొద్దు. ఐఎమ్ ఓన్లీ ఆన్సరబుల్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ పార్టీ. దళితుల మీద అంత వివక్ష అతనికి ఉందేమో నాకైతే తెలీదు. నువ్వు అంటున్నావు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు దళిత కార్డు వాడతాం. దళిత కార్డు ఇప్పుడు నేను రెడ్డిని కాదు, నా వెనకాల రెడ్డి అని లేదు. అతను ఎందుకు అన్నాడో నాకు తెలీదు. ఆ కారణం అడుగుతావు నువ్వు. కారుమూరి వెంకటరెడ్డికి ఫోన్ చేసి ఏంటంటే మీరు ఇలా మాట్లాడారు, అది వేయి, నీ వీడియోలో వేయి, నా ఇంటర్వ్యూలో పెట్టది, నేను యాక్సెప్ట్ చేస్తున్నా, అతను అన్నాడు, నేను తీసుకున్నా, దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటా. నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతా, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే కారుమూరి వెంకటరెడ్డి కాదు. కారుమూరి వెంకటరెడ్డిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేస్తేనే అక్కడ కూర్చుంది కారుమూరి వెంకటరెడ్డి. బోరగడ్డ అనిల్ కుమార్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేసుకుంటారు త్వరలో చూస్తావు. త్వరలో నేను మొన్నే కదా రిపబ్లికన్ పార్టీకి రాజీనామా చేసింది. ఓకే సరే చూద్దామన్నా, ఆ లెక్కలు కూడా మాట్లాడదాం దాని తర్వాత. సో నేను కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నా. అసలు బోరగడ్డ అనిల్ అనేటటువంటి వ్యక్తి జైలుకి ఎందుకు పోయిండో మీకు తెలుసా? ఎస్ తెలుసు. ఎందుకు పోయిండు? కుట్ర రాజకీయం, కక్షబట్టి పగబట్టి గట్టిగా మాట్లాడుతున్నాం, క్వశ్చన్ చేసినాం. గట్టిగా మాట్లాడుతున్నారా తప్పులు మాట్లాడుతున్నారా? తప్పులు మాటలు మాట్లాడుతున్నారు. తప్పుడు మాటలు వాళ్ళు మాట్లాడినారు, మేము మాట్లాడినాం. దట్స్ ఆల్. కొన్ని మీరు మాట్లాడినట్టు నాకు తెలిసి వేరే వాళ్ళు ఎవరు మీరు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు. అమ్మల్ని, అక్కల్ని, ఆలిల్ని రోడ్ల మీదకి లాగి తిట్టారు. మీరు తిట్టలే? ఎవరు తిట్టారు? మీరు తిట్టలే? ఏం తిట్టలే. జర బీపీ అండి అరల్ల కొడక అని ఇంకా 1-2 దారి ఉండొచ్చు, తప్పే ఉంది దాంట్లో. వాళ్ళు అన్నారు, మేము అన్నాం, తప్పే కదా అది. వాళ్ళు అన్నారు కదా, కానీ అది దృష్టిలో పెట్టుకో. వాళ్ళు అన్న తర్వాత దృష్టిలో ఒకటి చెప్తా నేను, వాళ్ళకి ఈ రోజు అవకాశం వచ్చింది, వాళ్ళు మమ్మల్ని నిలిపేశారు, చిత్రహింసలు పెట్టినారు. ఆఖరికి ఈ రోజు ఫైనాన్షియల్ గా ఎంత బర్డెన్ బేర్ చేస్తున్నామంటే అది దేవుడికి తెలుసు, మాకు తెలుసు. కానీ ఏ రోజు ఎవరి దగ్గరికి పోయి దేహి అని అడుగునే పరిస్థితి దేవుడు రానేడు, కాపాడుతుండు. దేవుడు నన్ను, నిన్ను, ఇక్కడున్న వాళ్ళందరినీ, కెమెరామెన్ని, రిపోర్టర్స్ని మొత్తాన్ని దేవుడు కాపాడబట్టి అందరం చక్కగా ఉండం. నేనేం చెప్తానంటే పగోడికి కూడా ఈ పరిస్థితులు రాకూడదు. నేను పడ్డ బాధ, పగవాడికి కూడా నా పరిస్థితులు రాకూడదు. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు కదా, వాళ్ళ టైం నడుస్తుంది, వాళ్ళు మమ్మల్ని నలిపేసారు. అవును, మీ టైం వస్తుంది, మీరు నలుపుతారు, అంతేనా? రాజ్యాంగబద్ధంగా పోతాను నేను ఈసారి ఖచ్చితంగా. అరే ఇప్పుడు నా మీద అన్యాయంగా కేసులు పెట్టారు, వాంటెడ్లీ కేసులు పెట్టారు. వాటన్నిటి మీద సుప్రీంకోర్టు ఆల్రెడీ ఎంక్వైరీ ఉంది కదా. ఇప్పుడు ఎస్సీ కమిషన్ లో ఎంక్వైరీ ఉంది, 3rd డిగ్రీ గురించి ఎస్సీ కమిషన్ లో ఎంక్వైరీ ఉంది. ఎన్హెచ్ఆర్సీకి డైరెక్ట్ గా ఢిల్లీ మానవ హక్కుల సంఘానికి డైరెక్ట్ గా పోయి చైర్మన్ ని ఫేస్ చేసి నేను రిపోర్ట్ రాసి వచ్చిన. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో చాలా మంది ఎంఐఎం లీడర్లు ఉన్నారా లేదా? ఉన్నారు. మిమ్మల్ని మించిన వాళ్ళు ఉన్నారా లేదా? అసలు నేను మిమ్మల్ని మించిన వాళ్ళు ఉన్నారా లేదా? వాళ్ళతో పోల్చుకుంటే చాలా చిన్నోడిని. చలో ఓకే, మీకు మించినటువంటి లీడర్స్ ఉన్నారు, వాళ్ళని కాదని చెప్పేసి బోరగడ్డ అనిల్ని తీసుకొని పోయి జైల్లో వేసి కుళ్ళ బొడవడానికి రీజన్ ఏందో చెప్పండి. ఇప్పుడు వై బోరగడ్డ అనిల్? అసలు కౌంటింగ్ కంప్లీట్ అవుతానగానే డిఎస్పీ ఫోన్ చేసిండు నాకు. మీరు ఢిల్లీలో 9:30-10కి గుంటూరులోనే ఉన్నా, కార్ వేసుకొని గవర్నమెంట్ అంటే అప్పటికే నా ఇంటి మీదకు జనం ఒక 9:15-9:20 నిమిషాలకే టీడీపీ జెండాలు కట్టుకొని 2-3 బొలెరోలు ప్రైవేట్ వాహనాలు వచ్చి కత్తులు కటారులు తీసుకొని గేట్ మీదకి వచ్చినారు. కత్తులు కట్ట కెమెరాస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, మొత్తం రికార్డు ఉంది. అది కోర్టుకు సబ్మిట్ చేసినాం. అంటే ఒక్కసారిగా గుంటూరులో నేను ఉండేదంతా చౌదరి ఏరియా, అది బృందావన్ గార్డెన్స్ చౌదరి. ఈ పరిస్థితుల్లో అక్కడ ఆ వాతావరణం ఎక్కువ, అక్కడ పక్కనే పార్టీ ఆఫీస్ ఉంది. మొత్తం నేను ఎక్కడ ఉంటానో తెలుసు. పార్టీ కోసం గట్టిగా కష్టపడి పనిచేసాం, ఫీల్డ్ వర్క్ బాగా చేశాను. నేను 2011 నుంచి పార్టీ కోసం కష్టపడ్డాను బ్రదర్. 2011 నుంచి ఇందాక కట్ అయింది మీతో మాట్లాడుతుంది. నేను ఇవాళ ఎవరో కొత్తగా వచ్చి అధికార ప్రతినిధులు అయిపోయి స్పోక్స్ పర్సన్స్ అయిపోయి బోరగడ్డ గాడికి మాకు సంబంధం లేదు, వాడు గీడని మాట్లాడితే మంచి మర్యాద లేకుండా ఖచ్చితంగా అన్నీ పగలు కొడతాం. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతాను. జగన్ అన్నని కలిసినప్పుడు మొత్తం ఆ వీడియోస్ కూడా చూపిస్తాం. ఏంటంటే ఆయన ఎవరో 2 పేర్లు చెప్పినాడు, కారుమూరి వెంకటరెడ్డి. ఫోన్ చేసి మాట్లాడినా పేర్లు కూడా నీకు కావాలంటే వినిపించుకో. నీకు అది అతను మాట్లాడింది రికార్డ్ నా దగ్గర ఉంది, అది నీకు పంపిస్తా, రికార్డ్ నీకు పంపిస్తా, చూసుకో. ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయంట బోరగడ్డ అనిల్ కుమార్ గురించి. 2 నంబర్ కాక ఎవడో చెప్పిండు అని చెప్పిండు. ఇంకొకడు ఎవరో చెప్పారు, పేర్లు ఎందుకులే కానీ
ఖచ్చితంగా దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఎన్ని హర్డిల్స్ వచ్చినా, ఎంత బర్డెన్ వచ్చినా నేను ఆయన్ని కలిసేంత వరకే. ఆల్రెడీ నేను ఎన్ని బాధలు పడుతున్నానో, నన్ను ఎవడోడు తొక్కాలనుకుంటున్నాడో, నన్ను ఎవడోడు పార్టీలోకి రానికుండా చేయాలనుకుంటున్నారో మొత్తం ఇంటెలిజెన్స్ రిపోర్ట్, అరే భయ్ విను, మొత్తం ఇంటెలిజెన్స్ రిపోర్టు జగన్మోహన్ రెడ్డి గారి ముందుంది. జగన్మోహన్ రెడ్డి గారికి పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ హీ నోస్. అవసరమా ఇదంతా? అవసరమే. రాజకీయాలు చేసేంత కాలం జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయం చేస్తారు. సెట్ అయితే రాజకీయాలు అనిల్కు అని అంటే దేవుడు దయ ఖచ్చితంగా సెట్ అవుతున్న నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఎందుకంటే ఒక నీతి నిజాయితీ కలిగిన, ఒక విశ్వసనీయత కలిగిన, ప్రజాదరణ ఈ దేశంలోనే ఎక్కువ ఉన్న రాజకీయ నాయకుడి కోసం పనిచేస్తున్న అతని పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రాణం ఉన్నంత వరకు జగనన్నతోనే. నేను జగన్మోహన్ రెడ్డిని లేపే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ఈ ఇంటర్వ్యూలో. జగన్మోహన్ రెడ్డి ఎత్తుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు లేపాల్సిన పనిలే. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి వేరు. ఆయన ప్రియ శిష్యుడిగా జగన్మోహన్ రెడ్డి ఈజ్ మై లైక్ ఇష్టం బాస్. నాకు ఆయన అంటే ఎందుకు ఇష్టం అంటే దేవుడు అనేది అన్నారుగా. ఏంది దేవుడు అనేది? దేవుడు గొప్పోడు. గాడ్ ఈజ్ ఇటర్నల్ ఆల్వేస్. నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అని అన్నాను. అట్లాంటి మాటలు ఆయన ఇష్టపడరు కూడా. ముఖస్థుతి చేయడం, డబ్బాలు కొడతాం చాలా మంది చేస్తారు అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు, కానీ ఆయన ఇష్టపడడు, లైట్ తీసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అసలే కాదు. చలో ఓకే అన్న. దేవుడు గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు, నా దేవుడు. గాడ్ ఈజ్ ఇటర్నల్ ఆల్వేస్. యేసుక్రీస్తు మాత్రమే అంటారు. నేను సజీవుడైన దేవుడని నా దేవుడిని పేరు గర్వంగా చెప్తా. యేసుక్రీస్తు. యేసయ్య. మై లివింగ్ గాడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఓకే. I have my democratic right to praise my God. చలో అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అన్న. థ్యాంక్ యూ. ఓకే రైట్. ఈ విషయాన్ని మనం పక్కన పెడితే నేను కొన్ని ప్రశ్నలు సూటిగా అడుగుతా, మీరు వాటికి సూటిగా డైవర్షన్స్ లేకుండా. నేను ఇప్పుడు దాకా సూటిగానే చెప్పినా. నేను చెప్పింది మీరు కాసేపు వినండి అన్న. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. నువ్వు టార్చర్ పెడుతున్నావు. నీకు కావాల్సింది ఏదో నాతో చెప్పిస్తానికి ట్రై చేస్తున్నావు. అది జరగని పని. చెప్పండి అన్న. నన్ను ఇంతకంటే ఘోరంగా ఎవడు ఇబ్బంది పెట్టరు. నేను కూర్చుంటే కూడా లేలేని పరిస్థితిలో ఉన్నా. అన్ని విధాలా నన్ను క్రష్ చేసేసారు. ఫైనాన్షియల్ గా, మెంటల్ గా. అయిపోయింది అన్ని, అంతా పోయింది కదా. ఇంకేం కావాలి నీకు? ఒక 10-20 నిమిషాలు నాకు టైం అన్న. చెప్పు. ఇంటరప్ట్ కాకుండా నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి మీరు. ఓపెన్ గా చెప్పండి మీరు. ఓపెన్ గా ఒక్కసారన్న జైల్లో అనవసరంగా నేను బూతులు మాట్లాడకుండా ఉండుంటే ఇవాళ నా పరిస్థితి బాగుండేది అని ఫీల్ అయ్యిరా లేదా? ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, బూతులు మాట్లాడినందుకు నన్ను తీసుకుపోయి లోపల ఇలా. అది వన్ ఆఫ్ ద రీజన్, మెయిన్ రీజన్ కూడా. అయితే ఒకటి, అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని సందర్భాల్లో నాకు జైలుకి వెళ్ళినప్పుడు కాదు, నాకు ఏంటంటే బీయింగ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీ, నాకేమనిపించింది అంటే కోపం. నన్ను అన్నాడు, నేను అనాలి. క్రోధం. నేను జైలుకి వెళ్ళిన తర్వాత ఎక్కువ బైబిల్ చదివాను, బాగా ఎక్కువ బైబిల్ చదివాను, ఎక్కువ ఆల్మోస్ట్ ఆల్ ప్రేయర్స్లో ఉన్నాను, బైబిల్ చదివాను. నాకు అనిపించింది ఒక కొత్త అనిల్ని చూపించాలి రాజకీయంలో, ఒక చదువుకున్న అనిల్ని చూపించాలి, ఒక ఇంటలెక్చువల్ని చూపించాలి, ఒక ఎంటర్ప్రినర్ని చూపించాలి, ఒక లా చేసిన అనిల్ని చూపించాలి, భారత రాజ్యాంగం ఆర్టికల్స్ని వెలికి తీసి బడుగు బలహీనులకి, అట్టడుగు అనగానే నా జాతి బిడ్డలకి చేతికి అందించాలి అని దృఢ సంకల్పంతో మళ్ళీ కథం తొక్కి ముందుకు రావడం జరిగింది. రైట్. అంటే నాకు కూడా తెలుసు, లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా నేను ప్రస్తావించిన, అంతకుముందు ఇంటర్వ్యూలో కూడా మనం డిస్కషన్ చేసినాం. యాక్చువల్గా బోర్గడ్డ అనిల్ అంటే బూతులు మాట్లాడే వ్యక్తే కాదు, రౌడీయే కాదు. బోర్గడ్డ అనిల్ అనేటటువంటి వ్యక్తి వెల్ ఎడ్యుకేటెడ్. నేను రౌడీ అని నువ్వే అన్నావు. ఎవరు ఏ ఇంటర్వ్యూలో అన్నాను ఏమని? నేను రౌడీ అని. ఏందన్నా మీకు ఇంకా అర్థమైతలేదు? ఏ టీవీ ఛానల్లో చూసినా కూడా రౌడీ షీటర్ బోర్గడ్డ అనిల్. రౌడీ షీట్ నీకు ఓపెన్ చెప్పమంట అరగంటలో. ఏ రౌడీ షీట్? రౌడీ షీట్ అనేది పొలిటికల్ ప్రెషర్ తో ఓపెన్ చేసేది. ఐఎమ్ నాట్ ఏ క్రిమినల్. నేను యాక్సెప్ట్ చేస్తా. నేను కేంద్ర మంత్రులతో పార్లమెంట్ సెషన్స్కి వెళ్ళి సెషన్స్ లో కూర్చున్న వ్యక్తిని. అర్థమవుతుందా నీకు? ఐఎమ్ నాట్ ఏ రౌడీ షీటర్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. ఐఎమ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్. నేను కోర్టులో ఛాలెంజ్ చేసి నాకు రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేశారు? రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేశారు? బందర్లో ఒక అనాథ బాలిక చనిపోతే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ని తారుమారు చేశారు. ఆ అమ్మాయి 14 సంవత్సరాల అమ్మాయిని తగలబెట్టకూడదు, దహనం చేశారు. దాని మీద నేను ధర్నా చేశాను. కాన్స్పిరసీ బిహైండ్ ద స్క్రీన్
వాట్ ఇస్ ద కాన్స్పిరసీ ఏంది తేల్చండి అని చెప్పి అడిగితే అప్పుడు ఎస్పీగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీగా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆయన హాస్టల్ వార్డెన్లు ఆలోచిపడి ఆయన మా కంప్లైంట్ తీసుకోకుండా మేమేదో వాళ్ళని తిట్టినామని ధర్నా చేసినామని వాళ్ళకి ఇబ్బంది కలిగే ప్రయత్నాలు చేసినామని నా మీద 5 కేసులు పెట్టి స్పాట్లో రోడ్డు షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఒక అనాథ బాలికని చంపేస్తే తనకి కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది ఏమో తెలుసా, అసలు కేసే పెట్టద్దు ఈ విచారణలోనే కోర్టుకు వెళ్ళా. కేసు పెట్టే ప్రయత్నంలో ఉన్నారని చెప్పి నా మీద ఇల్లీగల్ కేసెస్ పెడతారని చెప్పి నేను కోర్టుకు వెళ్తే హైకోర్టు హ్యాస్ గివెన్ ఎ క్లియర్ ఆర్డర్ డు నాట్ అరెస్ట్ అనిల్ కుమార్ బోరుగడ్డ వెదర్ యూ వాంట్ ఇన్వెస్టిగేట్ ఎ కంపెనీ విత్ హిస్ లీగల్ కౌన్సిల్. కోర్టు ఆర్డర్ నాకు ఈరోజు వచ్చింది, మరుసటి రోజు నన్ను అరెస్ట్ చేశారు. 15 రోజులు జైల్లో ఉన్నాం, బందర్ జైల్లో, నేను నా టీం ఉన్నాం, లోపల జైల్లో ఉన్నాం. జైల్లో ఉండిన తర్వాత కోర్టు మొట్టికాయలు వేసింది. ఎస్సీ కమిషన్ 12 మంది ఆఫీసర్స్ని సస్పెండ్ చేసి కూర్చోబెట్టింది. మరి రౌడీ షీట్ అనేది మీనింగ్లెస్ థింగ్. ఈరోజు ఎవరికి ఓపెన్ చేయాలా అంటే దాన్ని అంటే మీరు రౌడీ కాదు అని అంటారు అంతేనా? నేను రౌడీని అని చెప్పి నువ్వు చెప్పగలవా? ఐఎమ్ ఎ వెరీ గుడ్ ఎడ్యుకేటెడ్ పర్సన్. కానీ మీ అంబియన్స్ అట్లే ఉంటుంది కదా. అంబియన్స్ అంటే ఏముంటుంది, ఎందుకు ఉంటుంది అంబియన్స్ అంటే? మీరు చూసే విధానం, మాట్లాడే విధానం, వే ఆఫ్ స్లాంగ్, వే ఆఫ్ స్టైలు, బిహేవియర్, ఇదంతా కూడా అంటే నాకు అట్లే అనిపిస్తుంది. అంటే పెద్దగా నా పర్సనల్ ఒపీనియన్. అంటే నీ పర్సనల్ ఒపీనియన్ అంటే అది నీకు నువ్వు నేను నీకు ఫేవర్గా మాట్లాడలేదని నువ్వు మాట్లాడుతున్నావు నేనైతే అనుకుంటున్నా. నాకేం ఫేవర్ ఇప్పుడు దాని నుంచి ఏదో చెప్పించాలని ట్రై చేస్తున్నావు, నీతో కాదు. నువ్వు అడుగుతున్నావు, నేను సమాధానం చెప్తున్నా. డైవర్షన్ చేస్తా ఉన్నారు. నేను చేస్తాను, నాకేం వస్తుంది డైవర్షన్? నేను అసలు రౌడీని కాదు క్రాంతి. ఒకటి చెప్పండి, నేను గడ్డం పెంచుకుంటే రౌడీయా? నేను గడ్డం పెంచుకుంటే రౌడీయా? చెప్పు. నేను సరిగ్గా పెంచుకున్నంత మాత్రాన మీరు నేను ఒక యాంగిల్లో నేను పడుకోలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తిని, నేను మెడికల్ ట్రీట్మెంట్ మీద ఉన్న వ్యక్తిని. నేను చెప్పాను నీకు ఆల్రెడీ, దే క్రష్డ్ మీ. రైట్, ఓకే. అతి కిరాతకంగా, అతి భయంకరంగా. ఏంది ఇంతకంటే హీనం ఏమవుతుంది మనిషికి? రైట్, ఓపెన్గా చెప్పండి అన్న. అంటే ఈ ముసుగుల గుద్దులాటలు, లేకపోతే మీ గురించి పబ్లిక్ ఏమనుకుంటారో, అనవసరంగా చేంజ్ అయ్యిండు, తగ్గిండు, బెండ్ అవుతుండు, ఇవన్నీ వదిలిపెట్టి ఓపెన్గా చెప్పండి. నిజంగా మీరు హార్ట్ఫుల్గా చెప్పండి. మీరు బూతులు మాట్లాడకుండా, మీరు తిట్టకుండా, పొలైట్గా ఉండుంటే అనిల్కి ఇవాళ ఈ పరిస్థితి వస్తుంది. అసలు అది సబ్జెక్టే కాదు బ్రదర్, సీరియస్ చెప్తున్నాను. వేరే ఉంది నా మీద కేసులు. ఒక ఆర్గనైజ్డ్గా ఒక టీంని పెట్టి ఈ కేసులో బెయిల్ వస్తుంది అంటే, ఈ కేసులో బెయిల్ రాకుండా కస్టడీకి వారెంట్ వేసి ఆ కస్టడీకి తీసుకొని మళ్ళీ ఇటు వైజాగ్లో కేసు పెడితే కర్నూలు అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రీకాకుళం అయిపోయిన తర్వాత మళ్ళీ అనంతపూర్, అంటే ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి తిప్పాలి. కానీ ఎంఐఎంఏ లీడర్లు వైసీపీలో ఉన్నా కూడా వాళ్ళ మీద కానీ కేసులు 22 కేసులు 245 రోజులు కస్టడీలో జైల్లో బోరుగడ్డ అనిల్ని ఎందుకు పెట్టిర్రు అని అంటే, బోరుగడ్డ అనిల్ మీద కక్ష. బోరుగడ్డ అనిల్ కుమార్ మాట్లాడాడు. ఇప్పుడు నేను చెప్తున్నా మీకు, ఢిల్లీలో ఆల్మోస్ట్ ఆల్ చాలా పెద్దోళ్ళతోనే వాళ్ళ మీద కేసులు పెట్టి గట్టిగా ఫైట్ చేసి లీగల్గా చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్ళి పరిస్థితులన్నిటినీ పవన్ కళ్యాణ్ని క్వశ్చన్ చేయటం దానికి నచ్చలేదు అనుకుంటా. అంటే ఈరోజు గవర్నమెంట్ వాళ్ళది వచ్చింది కాబట్టి నువ్వు అన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నావు. ఇంత ఇబ్బందులు అయినాయి. గవర్నమెంట్ వచ్చి ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యిండి ఉంటే, అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి బోరుగడ్డ అనిల్ జైల్లో ఉన్నాడు అంతేనా? కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందనేది కాదు, 41A నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకునే దానికి కూడా నెలలు జైల్లో కూర్చోబెట్టి దానికి కస్టడీలు ఏంది? భారత రాజ్యాంగం మీద ఒక్కరికి గౌరవం లేదా? రూల్ ఆఫ్ లా ఉందా ఏపీలో? ఒక మనిషిని ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోయే విధంగా ఆ మనిషిని హెరాస్ చేస్తే, నాకు కుటుంబం ఉంది, నాకు 2 బిడ్డలు ఉన్నారు, నా భార్య ఉంది, నాకు తల్లులు ఉన్నారు, 5 చెల్లెలు ఉన్నారు, వాళ్ళ మంచి క్షేమం ఏంటి? డాడీ చనిపోయి ఆల్మోస్ట్ ఆల్ 10-11 years అవుతుంది. ఫ్యామిలీకి పెద్ద నేను. ఎక్కడో లండన్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా లాగి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గుండా కంపెనీకి CEO రేంజ్లో ఉన్న నా సిస్టర్స్ని డిస్టర్బ్ చేసి వాళ్ళ పోర్ట్ఫోలియోస్ మీద మచ్చబడే విధంగా పోలీస్ బిహేవ్ చేసి, నోటికి ఇష్టానికి మాట్లాడి పోలీసులు నెల్లూరులో నా చెల్లింటికి వెళ్ళి, గుంటూరులో నా పెద్ద చెల్లింటికి వచ్చి, లండన్లో ఇంకొక చెల్లి ఉంది దాని డాక్టర్, దానికి ఫోన్లు చేసి మా మదర్ ట్రాన్సాక్షన్స్ బయటికి తీసి పొలాల కాగితాలు
నా ఐటీసీ షేర్స్ కాగితాలు, మా ఇంటికి స్థిరాస్తికి సంబంధించిన కాగితాలు. ఐటీసీలో షేర్ ఉన్నాయా మీకు? ఇప్పుడు అది ఎప్పటి నుంచి ఉంది, 1977 నుంచి మాకు ఉంది. మా గ్రాండ్ ఫాదర్స్ దగ్గర నుంచి ఉంది. ఓకే. మై గ్రాండ్ ఫాదర్స్ వర్క్ విత్ బ్రిటిషర్స్. ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిషర్స్తో పనిచేసిన వాళ్ళు మా గ్రాండ్ ఫాదర్స్. దే ఆర్ ద బయర్స్ టు ద బ్రిటిషర్స్. ఐటీసీలో షేర్స్ ఉన్నాయి, దేశం మొత్తం తెలుసు కదా. ఎస్, 1977 నేను పుట్టక ముందు నుంచి నా ఇంట్లో మై ఫ్యామిలీ బిలాంగ్స్ టు ఐటీసీ. ఓకే. ఎస్, అండ్ మా తాతగారికి కానీ మా ఫాదర్కి కానీ మాకు ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేదు. మేము క్రిమినల్స్ కాదు. ఒక మనిషి మీద నెత్తి మీద నువ్వు రౌడీ షీట్ అని ఆపాదిస్తే అయిపోతుందా? నేను బాధపడింది దానికి కాదు. 41 నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి, దానికి కూడా ఆ మూల నుంచి ఈ మూలకి తీసుకెళ్ళి దానికి మళ్ళీ కస్టడీకి పిటిషన్ వేసి ఖచ్చితంగా కస్టడీకి తీసుకొని చిత్రహింసలు పెట్టి స్నానం ఉండేది కాదు, బట్టలు మార్చుకునేదానికి ఉండేది కాదు, సెల్లోకి తీసుకుపోయి కూర్చోబెట్టేవాళ్ళు. ఆ సెల్లో పురుగులు చచ్చిపోయి ఉంటాయి, చిన్న చిన్న పాములు ఉంటాయి, అక్కడే ఉచ్చబోసి ఉంటుంది, అక్కడే ఏరిగి నీళ్లు కొట్టకుండా ఉంటుంది, అక్కడే పడుకోవాలి. కిల్లీలు ఊసేసి ఉంటాయి, ఒక్కొక్క జైల్లో రక్తపు మరకలు. జైల్లో కిల్లీలు అనుకుంటా పోలీస్ స్టేషన్ సెల్ అబ్బా, కస్టడీకి తీసుకపోతే పోలీస్ స్టేషన్ సెల్లో అక్కడ రక్తపు మరకలు ఉంటాయి, అంత నీసు వాసన, భయంకరమైన పరిస్థితులు. పొర్రపాటును కూడా తలుపు తీసేవాళ్ళు కాదు. ఏంటండి నాకు ఇక్కడ ఊపిరాడట్లేదు, కొంచెం బయట కూర్చుంటానంటే, ఏమండి పైన కెమెరా ఉంది, డైరెక్ట్గా డీజీపీ గారు వాచ్ చేస్తున్నారు. నేనేం పాపం చేశానండి, నేనే తప్పు చేశాను. సోషల్ మీడియా కేసు ఇది, ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సిన కేసు ఇది, 41 నోటీస్ ఇవ్వాల్సిన కేసు. నా లాయర్ నా దగ్గరికి ఎందుకు రానియట్లేదంటే అసలు పోలీస్ స్టేషన్ చుట్టూ 45-50 మంది పోలీసులు, బ్యారిగేట్స్, నో వన్ కెన్ ఎంటర్. ఏమనిపించింది మీకు ఆ టైంలో? అసలు నాకు నేను చెప్తున్నా కదా నీకు, ఒకానొక సందర్భంలో అయితే అసలు ఊపిరి బిగబట్టేసుకుందామా ఏంటిది. సైడ్ నుంచే కాదు, పార్టీలో కూడా కార్యకర్తలు చాలామంది వస్తే వెళ్ళొద్దు అని కూడా ఒక నాయకుడు చెప్పాడు, 2 నెంబర్ కాక అని ఒకటి చెప్పాడు అనేది. సరే, ఒకటి నేను ఫైనల్గా అనుకుంది మనసులో ఒకటే, బ్రదర్ జగనన్న అయితే నాకేం తక్కువ చేయాల. రైట్. ఇప్పుడు ఈ 2 నెంబర్ కాక అన్నారు కదా, ఎవరైనా 2 నెంబర్ కాక అంటే 2 నెంబర్ కాకనే. అది ఎవరు అంటున్నా? ఇన్ టైం వచ్చినప్పుడు ఐ విల్ రివీల్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా. పార్టీ సెకండ్ లీడరా 2 నెంబర్ కాక అంటే? 2 నెంబర్ అంటే ఏంది? 2వ నెంబర్. 2వ నెంబరే. ఇంకా మరి 2వ నెంబర్ కాక అంటే ఎవరు తెలుసుకుంటావు కానీ. ఎవరు పేరు చెప్తాను. ఐఎమ్ జస్ట్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఎందుకు భయపడతారా మీడియా? ఎవడు? మీరు. బోరుగడ్డ పేరు చెప్పండి మరి. ఎవడికి భయపడేది? ఎవరు మిమ్మల్ని? నేను అది జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవంతో నేను ఇప్పుడు నీకేవి చెప్పలేను, చెప్పేది కాదు. నువ్వు నాతో చెప్పించాలనుకున్నా గౌరవమా మీకు భయమా అది చెప్పండి. గౌరవం అని చెప్పండి. మీకు భయం అనేది బోరుగడ్డ అనిల్ కుమార్కి లేదు. 1వసారి 2వసారి చెప్తున్నా, రాసుకో, యాడ్ రాసుకుంటావు రాసుకో. I don't have any fear. సరిపోలేదా అన్న? ఎందుకన్నా I don't have any fear. ఎవరికి భయపడాలా? నీకు భయపడాలా? 22 కేసులు పెట్టి లోపల ఎరగొట్టేసి నా కుటుంబాన్ని, నన్ను రోడ్డుకు లాగి నన్ను నాశనం చేసిన వాళ్ళకి భయపడాలా? బోరుగడ్డ అనిల్ కుమార్ తిరగబడతాడు. భారత రాజ్యాంగం ఆయుధాన్ని చేతితో పట్టుకొని తిరగబడతాను. సుప్రీం కోర్టులో కొట్లాడుతున్నా, హైకోర్టుతో కొట్లాడుతున్నాం. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. జడ్జిల మీద, ధర్మాసనాల మీద, కోర్టుల మీద న్యాయం అపారమైన నమ్మకం. అట్లాగే మా గుండెల్లో పదిలంగా ఉన్నాయి. ఆ న్యాయం జరిగింది కాబట్టి నేను ఈరోజు బయటకు వచ్చాను, నీకు ఇంటర్వ్యూ ఇస్తా ఉన్నా. భావిస్తారా మీకు న్యాయం జరుగుతుందా? ఎస్, భావిస్తాము. ప్రతి ఒక్క కేసుని ఛాలెంజ్ గా తీసుకుంటాము. సుప్రీం కోర్టు ముందు నుంచోబెడతాను మొత్తాన్ని. చలో చూద్దామన్నా. ఎస్, భారత రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కయ్యా. సరే, అదంతా బాగానే ఉంది. ఇది చేయండి, మీరు చేయండి, నేను కాదంటలేను. కాకపోతే కొంత ఏమనుకోకండి, నేను కొన్ని విషయాలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. మీరు నిర్భయంగా అడగచ్చు. మీరు నిర్మోహటంగా, నిర్భయంగా. మీరు హైదరాబాద్ లో ఉంటారు కదా? ఎస్ కదా. ఎప్పుడు? మీరు ఇప్పుడు? అవును, హైదరాబాద్, గుంటూరు. హైదరాబాద్, గుంటూరు. ఓకే, రైట్ అన్న. ఓపెన్గా చెప్పండి, గుండె మీద చేసుకొని మీ పిల్లలు స్కూల్కి పోతారా? చదువుతున్నారా? ఎస్, చదువుతున్నారు. ట్యూషన్స్ ఉన్నాయి. స్కూల్కి అయితే నేను అందుకే అడిగినా, స్కూల్లోకి పోతురా అని అడుగుతున్నా. స్కూల్ కంటే జాయిన్ చేయలేదు. ఎందుకు? డ్యూ టు సమ్ సెక్యూరిటీ రీజన్స్, సెక్యూరిటీ ప్రాబ్లం. పైసలు అనుకో, అది కూడా పైసల ప్రాబ్లం. అంటే నేను ఎవరిని అడగలేదు. నా పరిస్థితులు చక్కబడినప్పుడే నా బిడ్డల్ని స్కూల్లో జాయిన్ చేద్దామని నేను ఐఎమ్ వెయిటింగ్. అది ట్యూషన్స్ అయితే నడుస్తున్నాయి ఇంట్లో. ఎందుకంటే లాస్ట్ 1.5 year నుంచి పిల్లలు స్కూల్కి పంపించలేదు. ఎందుకంటే కొంత సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, థ్రెట్ ఉంది. ఎందుకంటే అంతమంది గన్మెన్స్ ఉన్నారు. నాకు అంతమంది గన్మెన్స్ ఇచ్చింది మీకు జగనే కదా, జగన్మోహన్ రెడ్డి గారే కదా.
ఎందుకు ఇచ్చారు మీకు అసలు? నా ఆఫీస్ తగలబెట్టారు కదా, నా ఆఫీస్ తగలబెట్టిన దగ్గర నుంచి మీరు వైసీపీ కూడా కాదు కదా అప్పుడు అఫీషియల్ గా? నో ఐ హావ్ నెవర్ బీన్ ఇంటూ వైసీపీ కానీ అఫీషియల్లీ. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గవర్నమెంట్స్ అపాయింట్ చేశారు అసలు? నేను భారత రాజ్యాంగబద్ధమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా ముందుకు పోయే వ్యక్తిని కాబట్టి, ధైర్యంగా మాట్లాడతాను కాబట్టి నా ఆఫీస్ తగలబెట్టారు బ్రదర్, తెలుసుగా మీకు. అవును. ఆఫీస్ తగలబెట్టినప్పుడు మరి లైఫ్ థ్రెట్, నా వాచ్మెన్స్ మీద, నా సెక్యూరిటీ గార్డ్స్ మీద పెట్రోల్ పోసినారు వాళ్ళు. మరి అట్ ద టైమ్ ఐ రిక్వెస్టెడ్ హిమ్, గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేశాను. అన్న స్పెషల్ లెటర్తో నాకు గవర్నమెంట్స్ అపాయింట్ చేశారు అఫీషియల్గా. ఇంటెలిజెన్స్ చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కాల్ వచ్చింది, దే హ్యావ్ అపాయింటెడ్ మీ గవర్నమెంట్స్. దే ఆర్ డిఎస్పీ గారు ఇంటి దగ్గరికి వచ్చి, నా ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ ఇచ్చినారు. డే అండ్ నైట్ వాచ్ అవుట్ ఉంది. అంటే అపోజిట్ టీడీపీ ఉన్నారని ఇచ్చారా మీకు? ఎందుకు అపోజిట్ టీడీపీ కాదు, ఆఫీస్ తగలబెట్టినారు, లైఫ్ థ్రెట్ ఉంది ఆ రీజన్ తోటి? ఎస్, ఖచ్చితంగా. అంతకుముందు నేను అడగలేదు, ఎందుకంటే కేంద్ర మంత్రిది చేతుల్లో పనిచేస్తాను. థ్రెట్ అని అంటారు కదా, ఇప్పుడు కూడా థ్రెట్ ఉందా మీకు? యా, ఇప్పుడు ఉందా? ఖచ్చితంగా ఉంది బ్రదర్. ఎవరి నుంచి ఈ థ్రెట్ అంటే ఏంటి? ఇప్పుడు 22 కేసులు, 245 రోజులు జైలు, 3rd డిగ్రీ, టెస్టికల్స్ మీద కొట్టడం, ఆడలతో కొట్టించడం, మీద ఉమ్ములు వేయటం, ఉచ్చబోయటం. ఒకతను కిటికీలో నుంచి కానిస్టేబుల్ ఉచ్చబోస్తా కిటికీ పక్కన కింద కూర్చోండం. కిటికీకి కడ్డీ ఉంటుంది కదా, బార్, మామూలుగా ఆ గ్యాప్లో పోస్తే ఆయన ఫ్రీగా వెళ్ళిపోతాయి. అంటే ఆయనకి నాకు ఇంత గ్యాప్ కూడా లేదు బ్రదర్. నేను ఇక్కడ కింద కూర్చున్నా, ఇది గోడ, ఇంకా చెయ్యి మూర, ఒక 1 ఫీట్ దూరంలోనే అతను పోస్తున్నాడు. టిఫిన్ తినమని తీసుకొచ్చి పెడితే నేను టిఫిన్ తినలా. ఇడ్లీ ఏదో తీసుకొచ్చి పెట్టారు, చిన్న పొట్లం, ఇడ్లీ పొట్లం అక్కడ ఉంది, దాన్ని బూట్కాలతో తొక్కాడు. అతను చూసి తొక్కాడా చూడ తొక్కాడు నాకు తెలియదు. చూసి తొక్కాడని అయితే నేను చూడలా. బట్ అతను పాస్ పోసేటప్పుడు మాత్రం నాకు వెళ్ళి ఇలా చూసి ఆ పాస్ పోసే విధానాన్ని మార్చి ఆ కడ్డీ మీదకి అలా, ఆ కడ్డీ మీదకి పోస్తే ఏమవుతుంది? చింది మీద పడుతుంది, చింది మీద పడుతుంది. ఆయన పేరు గుర్తుపెట్టుకున్నాం, ఆయన ఒక చౌదరి గారు, ఆయన పేరు గుర్తుపెట్టుకున్నాం, ఆ స్టేషన్ తెలుసు. ఇంత అవమానం పడ్డావు అయితే? అయ్యో, మీద వచ్చి పోయటం ఏంది బ్రదర్, తప్పు కదా, ఉమ్ము ఇయటం ఏంది? ఊసిరా అంటే ఇప్పుడు నేను వెనకాల కూర్చున్నా, ఆయన వేస్తే మీద పడదా? పడిద్దిగా. ఇప్పుడు నువ్వు ఎదురున్నావు అని వస్తే పడిద్ది. ఇక్కడ ఉయ్యకూడదు, ఇక్కడ ఉయ్యాలనేది కామన్ సెన్స్. ఆ కామన్ సెన్స్ లేకుండా ఊసారు, ఉమ్ము ఊసారు, ఆ కామన్ సెన్స్ లేకుండా. ఏం చేయాలి దానికి? ఇప్పుడు ఎన్ని బాధలు పడ్డాను తెలుసా క్రాంతి, ఎంత పరిస్థితులను ఫేస్ చేసామో తెలుసా? ములాఖాత్కి వచ్చినప్పుడల్లా ఇంట్లో వాళ్ళు గంటలు బయట నుంచోబెట్టారు. 3 నెలల తర్వాత నాకు ములాఖాత్ ఇచ్చారు. అది కోర్టు, డిఎల్ఎస్, డిస్ట్రిక్ట్ లీగల్ సెక్రటరీకి నేను అప్లికేషన్ పెట్టుకుంటే. ఇన్ని ఇబ్బంది పడ్డారు, ఇన్ని బాధలు పడ్డారు, ఇంత నష్టపోయారు, ఇంత కోల్పోయారు, ఫైనాన్షియల్గా కోల్పోయారు, మెంటల్ పీస్ కోల్పోయారు, అన్నీ కోల్పోయారు. చేంజ్ ఓవర్ ఏమన్నా చూస్తామా మీ లైఫ్లో? క్రాంతి ఒక్కటి చెప్తాను, ఆవేశం అనేది ఎప్పుడూ పనికిరాదు, ఆలోచనతో చేయాలని నేర్పిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. క్షణికావేశంలో వాళ్ళు చేశారు, మేము చేసాం కొన్ని. ఖచ్చితంగా ఆ మార్పు వస్తుంది. ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు బి ఎ వెరీ గుడ్ పార్లమెంటేరియన్, నా కోరిక అది. నేను ఆర్టికల్స్ బాగా చదువుతాను. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నేను థియరటికల్గా చాలా ఇన్ ఆల్ డైమెన్షన్స్ దాన్ని చూస్తాను. నేను ఐ రీడ్ ఇన్ ఆల్ డైమెన్షన్స్. ఇది ఏ విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్కి ఎలా ఉపయోగపడుతుంది. నేను ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ మెంబర్గా ఉన్నాను నేను 3 years. దాని ప్రెసిడెంట్ చనిపోయారు మొన్న, ఎవరు, మన మన్మోహన్ సింగ్ గారు, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన ఉండే క్లాసెస్కి వెళ్ళేవాళ్ళు. నా కోరిక ఏంటంటే దళిత్ వాడల్లో, పల్లెల్లో, ఎస్సీ మాలపల్లె, మాదిగి పల్లెల్లో ఫినాన్షియల్ అడ్వైస్ చేయాలి, డబ్బు ఎలా సంపాదించుకోవాలి. నాకు అది బాగా ఉంది, జీలు బాగుండే నాకు. అసలు చాలామంది ఎంటర్ప్రినర్స్ని బయటికి తీసుకురావాలి, చాలామంది ఇంటలెక్చువల్స్ని తీసుకురావాలి, డిబేట్స్లో కూర్చోబెట్టాలి దళితుల్ని. నా జాతి బిడ్డల్ని ఒక మాణిక్యంలాగా నేను చూపించాలి. మేము దేనికి తీసిపోయిన వాళ్ళం కాదు. ఎస్, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు అంత ఇష్టం అని ఇందాక అడిగినావు కదా. ఎక్కడో కూలి పని చేసుకుంటున్నాను నందిగం సురేష్ని తీసుకుపోయి, అతనికి ఎడ్యుకేషన్ కూడా పాపం కరెక్ట్గా లేదు, అట్లాంటి వ్యక్తిని తీసుకుపోయి లోక్సభలో కూర్చోబెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్. మేకతోటి సుచరిత నా సహోదరి ఫస్ట్ హోమ్ మినిస్టర్గా, మహిళా హోమ్ మినిస్టర్గా ఆఫ్టర్ బైఫర్కేటింగ్ ద స్టేట్స్, ద ఫస్ట్ ఉమెన్
హోమ్ మినిస్టర్, 5గురిని డిప్యూటీ సీఎంస్ని చేశాడు బీసీలని. పుష్పశ్రీ వాణి నా సహోదరిని ఉప ముఖ్యమంత్రిని చేశాడు. ఈరోజు ఏమంటారు? మాజీ ఉప ముఖ్యమంత్రి. చీఫ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి జస్ట్ బై. ఎక్కడో ఏజెన్సీ ఏరియాలో పుట్టి చదువుకొని చాలా పేదలు పుష్పశ్రీవాణి కుటుంబానికి వచ్చేసరికి వాళ్ళ హస్బెండ్ గురించి మాట, తనకి అర్హత కల్పించి క్యాబినెట్లో కూర్చోబెట్టి ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక మైనారిటీ, అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారే చేయగలరు. ఇన్ని ఉన్నాయి కాబట్టి నేను అభిమానిస్తాను. అభిమానం కాదు, జీవితకాలం జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తాను. సో కాల్డ్ పీపుల్ కాండ్రిచ్చి పార్టీలో ఉమ్మేసిన నేను ఒకటి అడగలనా? నేను పట్టించుకునే పరిస్థితులు అయితే నేను ఒకటి అడుగుతాను. ఇది మాత్రం గుండె మీద చేసుకొని నిజం చెప్పాలి. చెప్తా. ఒక వెల్ అండ్ గుడ్ ఆఫర్, సర్టెన్ అమౌంట్ కోట్లలోనే ఇస్తాము, మా పార్టీలోకి రండి, మా పార్టీతో ఉండండి, మా పార్టీలో వర్క్ చేయండి అని టీడీపీ నుంచి మీకు ఇన్విటేషన్ ఉందా లేదా? నాకు డైరెక్ట్గా నన్ను ఎవరు అడగలేదు. అడిగారని చెప్పి నా దగ్గర ఉండే ఒక వ్యక్తి చెప్పారు. ఉందా? చెప్పిన మాట వాస్తవం. ఒప్పుకుంటారా దీన్ని? ఎస్. బొర్గా డానిల్ టీడీపీలోకి ఎప్పుడు? జరిగే పని కాదు అది. జరిగే పని కాదు. ఐ మేక్ మై సెల్ఫ్ సూసైడ్. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఇక్కడ ఇలాగే కూర్చొని, ఒకవేళ ఇప్పుడు ఆ పరిస్థితి వస్తే నా కళ్ళు మూసుకుంటాను, నా ఊపిరి ఆపేసుకుంటాను. ఒక్కసారి నా కుటుంబాన్ని తలుచుకుంటా, నా దేవుడిని అడుగుతాను నేను, అయ్యా నీ రాజ్యంలో చేర్చుకో ప్రభు అని. అలా చేసే దేవుడు చేర్చుకోడు, కానీ అట్లాంటి పరిస్థితి వస్తే మాత్రం ఐఎమ్ నెవర్ గోనా. కాకపోతే వైసీపీ లీడర్లను ఎంఐఎంలను ఇంతమందిని చూసినామన్నా, వాళ్ళందరికి ఇట్లనే మాటలు చెప్పిర్రు, పార్టీలకు పోయి పార్టీ మారిరు. వైసీపీ హేమాహేమీలు వాళ్ళు. నేను చాలా చిన్నోడిని. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వాడిని ఎవరిని కూడా ఆయన మోసం చేయలేదు, చేయబోడు కూడా. మళ్ళీ నీకు క్యాబినెట్ ర్యాంక్ లో లేదా ఢిల్లీ లెవెల్లో వచ్చి నీకు ఇంటర్వ్యూ. విష్ ఆల్ ది బెస్ట్ అన్న. గుర్తుపెట్టుకో, నువ్వు అన్నావు కదా జగన్మోహన్ రెడ్డి దగ్గర హేమాహేమీల్ని ఇంతమందిని చూసినాం పోయినారని. ఎస్, పోయినారు. అన్న వెన్ను మీద కొట్టిపోయినారు, అన్న గుండెల మీద దనిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్న వాళ్ళ కోసం కష్టాల్లో అన్న వాళ్ళకి ఎంత చేసినాడో మాకు తెలుసు. వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. సోకాల్డ్ విజయసాయిరెడ్డి ఏం తక్కువ చేశాడు విజయసాయిరెడ్డి గారికి? విజయసాయిరెడ్డి గారు వెళ్ళిపోయినాడు చెప్పబెట్టుకుని, భయపడి, కేసులకు భయపడి వెళ్ళిపోయినాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ అసలు ఏం మాట్లాడాలి, ఆయన అసలు ఎవరిని ఏం పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో మమేకమై ఉండరు. పెరున్నానన్న ఒక మాట అంటాడు కదా, మేమెవరం రా బాబు పిచ్చోళ్ళు, ఆయన మీకు మీరు ఆయనకు ఉండరు, ఆయన సీట్ ఇస్తే పోటీ చేస్తాం లేదంటే పోతాం పక్కకి. అలాంటి సీనియర్ లీడర్సే పెరునాని, కొడాలి నాని, వీళ్ళిద్దరికీ దేవుడు మంచి మనసు ఇచ్చాడు. కన్సర్న్ నా బాగుక్షేమాలు ఎవరన్నా చూసిన వాళ్ళలో ఉన్నారు అంటే కొడాలి నాని, పెరునాని. పెరునానన్న ఒక సొంత బ్రదర్ని లీడ్ చేశాను నేను ఇప్పటి వరకు. వై? బికాస్ దే హ్యావ్ ఎ కన్సర్న్. వాళ్ళకి ఆ బాధ్యత ఉంది, కార్యకర్తలు ఇబ్బంది పడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నేను బాగా ఇష్టపడే ఇద్దరు పెరునాని, కొడాలి. అంతే. జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వైజర్గా ఉన్న ఒక వ్యక్తి ఉందా? అడ్వైజర్గా ఉన్న వ్యక్తి మీద ప్రేమ ఉందా మీకు? ఆయన జగన్మోహన్ రెడ్డి గారి అడ్వైజర్ అంటే మీరు వేరే అవుతాను అనుకోకండి. జీవిడి గారు అని ఒక ఆయన ఉన్నారు. ఓకే. జీవిడి కృష్ణమోహన్ గారు. ఇంకొక ఆయన ఎవరు అసలు? ఆయన పేరు మీకు చెప్తానే లేదు. తెలియదు బ్రదర్, ఇంకెవరు నాకు తెలియదు. బ్రదర్, టైం వచ్చినప్పుడు రివీల్ చేయాల్సి వస్తే వాడి బతుకు, వాడి చరిత్ర మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా ముందు పెడతారు. వాడి బతుకు, వాడి చరిత్ర మొత్తం, వాడి బ్రతుకు, వాడి చరిత్ర మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా ముందు పెడతా. నాకు ఆ గట్స్ దేవుడిచ్చాడు. నేను ఇప్పుడు ఎందుకు జిప్ వేసుకున్నానంటే, నేను ఒక నాయకుడిని నమ్మా. అతను మోసగాడు కాదు, అతను నయవంచకుడు కాదు, అతను ఏదో చూపించి ఇంకొకటి చేసే రకం కాదు. అట్టడుగు అణగానిన వర్గాలకి సంబంధించిన జాతుల్ని తీసుకుపోయి చట్టసభల్లో కూర్చోబెట్టిన వ్యక్తి. దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేను, నువ్వు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. రైట్, ఓకే. కానీ ఒక సామెత ఉంటుందన్న, డోంట్ మైండ్ చెప్పమంటే చెప్తా. చెప్పు. ఇప్పుడు దాకా ఏం వదిలినా? రైట్. చింత తెచ్చినా పులుపు చావాలి అంటారు చూసారా? నాకు అదేందో మీకు అడాప్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. అంటే చింత తెచ్చేది ఏంది, పులుపు తెచ్చేది ఏంది? చింత ఎవడికి తెచ్చింది, పులుపు ఎవడికి తెచ్చింది? అంటే ఏంది గురు, జైలుకి పోయి వస్తే ఇక నువ్వు అంటే డబ్బు లేదు నా దగ్గర ఈరోజు. నువ్వు ఇందాక చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడు. నేనా? పిల్లల్ని స్కూల్లో చేర్పించుకోలేని పరిస్థితిలో ఉండారు అని నువ్వు ఇందాక మాట్లాడు. ఇన్సల్ట్ కాదు, ఉన్నది మాట్లాడినా నేను. అవును, నువ్వు అయినట్టు అడుగుతావు.
ఓన్లే తెలుసుకోవాల్సింది ప్రజలకి ఇప్పుడు ఖచ్చితంగా బోరుగడ్డ అనేది ఓపెన్ బుక్. ఇంతకంటే ఎవరిని ఇబ్బంది పెట్టరు. సరిగా నడవలేకపోతున్నా, సరిగా కూసోలేకపోతున్నా, సరిగా పండుకోలేకపోతున్నా, 3rd డిగ్రీ ఇచ్చారు, 2 తొడలు చీల్చేసినారు, వెన్నుపూస L4 L5 ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ లో రిపోర్ట్స్ ఉండే, నీకు పెడతా చూడు, నీకు పెడతా చూపించుకో. యూరాలజిస్ట్ ప్రొఫెసర్ రిపోర్ట్ ఇచ్చారు, బ్లడ్ క్లాట్ ఉందని రైట్ సైడ్ టెస్టిస్ లో. ఈ రకంగా ఇంతగానో హింస పెట్టి ఇంత చేస్తే కనీసం ఇప్పుడు నేను ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నాను అందరికీ తెలుసు. నా బిడ్డల్ని స్కూల్కి పంపించుకోలేని పరిస్థితిలో ఉన్నాను కూడా తెలుసు. దాన్ని నువ్వు మీడియాలో అడగాల్సిన అవసరం ఉంది. నేను చెప్పిన పబ్లిక్ అవును ఏంది ఇప్పుడు బోరుగడ్డ అనిల్ పరిస్థితి అని తెలవాలని ఒకటి చెప్తున్నా, అందుకోసమే అడిగినా. వాళ్ళైతే పబ్లిక్ అలా మాట్లాడరు. నువ్వు చాలా కించపరిచే విధంగా ఇన్సల్టింగ్ గా దోల తీరిందా అన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు నీ ఇష్టం కూడా. మీ టైం నడిచినప్పుడు, మీ హవా ఉన్నప్పుడు మీరు కూడా కించపరిచినట్టు మాట్లాడిరు, ఇన్సల్ట్ చేసి ఎవరి కడుపుల మీద కొట్లా, మాట్లాడిరు, ఎవరి కడుపుల మీద కొట్లా, ఎవరు ఇళ్ల జోలికి పోలా, ఇళ్లలో ఆడల జోలికి పోలా, గుర్తుపెట్టుకో. గుంజుకొచ్చి మానభంగాలు చేస్తామని అయితే అనలే ఎవరిని, ఎవరినైనా. నేను అసలు మానభంగం చేస్తానన్నమాట నా నోట్లో నుంచి ఎక్కడన్నా ఏ వీడియోలోనైనా వచ్చిందంటే నువ్వు ఏం చేస్తానో నేను రెడీ బాస్. నేను అసలు అనలేదు. చాలా మంది మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీని ఏదో అన్నానని, పవన్ కళ్యాణ్ వాళ్ళ డాటర్ని ఏదో అన్నానని. నాకు 5 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నా చెల్లెలతో సమానమే కదా. నేను పాలసీ మ్యాటర్లో మాట్లాడాను, వ్యతిరేకించాను. ఆయన 3 పెళ్లిళ్ళని వ్యతిరేకించాను, ఆయన గురించి మాట్లాడాను. 1 మాట జారి ఉండొచ్చు ఆయన గురించి కూడా, కానీ నేను ఆడపిల్లల జోలికి వెళ్ళలేదు. బీయింగ్ ఏ క్రిస్టియన్, నాకు 5 చెల్లెళ్ళు ఉన్నారు. ఆయన అంటారు మీరు, నేను 5 చెల్లెళ్ళు ఉన్నారు నాకు. ఎస్, టుడే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడు, గౌరవిస్తారు. ఎస్, ఖచ్చితంగా. ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, దట్స్ ఆల్. నా రాష్ట్రంలో కూడా కదా, నాకు కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆయనే కదా, అందరికీ వాళ్ళే కదా. బట్ నేను చెప్పాను కదా, ఒక కొత్త అనిల్ని, భారత రాజ్యాంగబద్ధమైన బోరుగడ్డ అనిల్ కుమార్ని చూడబోతున్నాను. అనిల్ 2.0. నువ్వు 2 పాయింట్ వేసుకో, 4 పాయింట్ వేసుకో, 5 పాయింట్ వేసుకో, ఏమన్నా వేసుకో. పాయింట్ అయితే చూపించేది ఖచ్చితంగా భారత రాజ్యాంగబద్ధంగానే పోరాడతాం. ఒక్క మాట కూడా తూలనాడేది పరిస్థితి లేదు. వై? బికాస్ ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. నాకే అనిపించింది అసలు ఎందుకు నేను ఇంత హార్ష్గా, ఇంత కోపంతో నేను ఎందుకు ఉండాలి? వై ఐఎమ్ ఐ లైక్ దిస్? వై డోంట్ ఐ మై సెల్ఫ్ చేంజ్? సో చూపిస్తారు ఇక బోరుగడ్డ అనిల్ 2.0. నేను సబ్జెక్ట్ మాట్లాడతా, థియరటికల్ గా మాట్లాడతాను, ఖచ్చితంగా అనాలిసిస్ తీసుకుంటాను. అమెండ్మెంట్స్ కోర్ట్స్లో ఏం జరిగినాయి, ఏం కాదు, కేస్ స్టడీ. నా కేసెసే నేను కేస్ స్టడీ చేస్తాను. ఓకే, నా కేసెసే నాకు ఇంటర్న్షిప్ లాగా మారినాయి. నా కేసెస్ నేనే వాదించుకునే పరిస్థితి. ఎస్, ఐ విల్ ఫైట్ మై సెల్ఫ్. అసలు నేను ఇంకొక మాట అనుకుంటున్నా, నా కేసెస్ మొత్తం తీసుకెళ్ళి సిబిఐకి ఇచ్చేసేద్దామని. నేనే సిబిఐకి పిటిషన్ పెట్టుకుందాం, నా కేసులు మొత్తం సిబిఐలు వాదించండి, నా కేసులు సిబిఐకి ఇస్తాము, సుమోటోగా తీసుకోమని చెప్పి నేనే ఒక ఛాలెంజ్ చేసి నా కేసులు మొత్తం సిబిఐకి అప్ చెప్పాలనుకుంటున్నా. ఎస్, ఐ విల్ ఫైట్ ఫర్ ష్యూర్ under the constitution of India, what all the articles has given. Right. For sure I'll fight. కొంత ఇండెప్త్గా మాట్లాడదాం ఈ విషయం మీద. దాదాపు 245 రోజులు జరిగింది. Yes. బోరుగడ్డ అనిల్ ఒక పొలిటీషియన్గా, లేకపోతే ఓ ఇంటెలెక్చువల్గా, లేకపోతే దళిత్ లీడర్గా, ఇవన్నీ పక్కన పెడదాము. ఒక ఫ్యామిలీ మ్యాన్గా మాట్లాడదాము. ఎంత సఫికేట్ అయి ఉంటారన్నా, అమ్మ వాళ్ళు కావచ్చు, భార్య, మదర్కి 550 షుగర్ లెవెల్స్ వెళ్ళిపోయి ఆమెకి యూరిన్ పాస్ కాకపోతే నా చెల్లి, 2వ చెల్లి శాల తీసుకెళ్ళి, పాపం చాలా పెద్ద మినిస్ట్రీ వాళ్ళది, హుసనా మినిస్ట్రీస్, ఏసన్న గారి మేనల్లుడనే నా 2వ చెల్లి చేసుకో. నా చెల్లి లండన్ నుంచి వచ్చి మా అమ్మని తీసుకెళ్ళి అపోలోలో, ఇంకా మా అమ్మ చనిపోతారనగా ఇక్కడ ఏం జరిగింది తెలుసా క్రాంతి? కనీసం మెయిల్ పెట్టి సూపరింటెండెంట్కి ఇన్ఫామ్ చేస్తే చనిపోయే పరిస్థితిలో ఉన్నారు, ఆవిడకి డయాలసిస్ చేస్తున్నామని. సూపరింటెండెంట్ కొంచెం కూడా దయాదాక్షిణ్యం లేకుండా సూపరింటెండెంట్ అనేవాడు నిర్దాక్షిణ్యంగా అసలు 1 నెల రోజులు నాకేం చెప్పలేదు. డయాలసిస్ అయిన 15 డేస్కి మా మదర్కి బైపాస్ చేయాలి లేదా చనిపోతారని చెప్పారు. మళ్ళీ నెల్లూరు నుంచి అపోలో చెన్నైకి షిఫ్ట్ చేశారు. అపోలో చెన్నైలో మా మమ్మీని మెంటల్గా ప్రిపేర్ చేసేదానికి 1 వీక్ పట్టింది డాక్టర్స్. ఏమని అంటే ఆమె బైపాస్ సర్జరీకి సహకరిస్తుందా ఆమె బాడీ లేదా? డయాలసిస్ అయిన వెంటనే బైపాస్ సర్జరీ చేస్తారు. మా సిస్టరు లోకల్ జడ్జికి, ఒక అడ్వకేట్కి ఒక పిటిషన్ రాసిచ్చి అడ్వకేట్ పిటిషన్ వేపిస్తే సూపరింటెండెంట్ అప్పుడు రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా నాకు చెప్పడం జరిగింది. రేపు మధ్యాహ్నం మా మదర్ సర్జరీకి వెళ్తారనగా ఈరోజు సాయంత్రం నాకు కాల్ వచ్చింది. అంటే నేనేమంటానంటే విలువలు, మానవత్వం ఏమి లేదా?
దాన్ని అబద్ధం అని చెప్పి అబద్ధంగా చిత్రీకరించే ప్రయత్నం. గుంటూరులో మా మదర్కి డాక్టర్ ఉన్నారు రాఘవ్ శర్మ, ఆయనకి బెదిరింపు కాల్స్. ఆయన ట్రీట్మెంట్ చేసి ఆయన ట్రీట్మెంట్ చేయలేదని చెప్పమని చెప్తారండి. ఏమనిపించింది అసలు బోర్గడ్ అనిల్కి? వాట్ ఆల్ అసలు నథింగ్. నాకు 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 ఒక్కసారి నాకు బ్లాంక్ అయిపోయింది. మళ్ళీ కంబ్యాక్ అవుతాం ఒకటి ఖచ్చితంగా అసలు దాంట్లో సవాలే లేదు. అంటే మళ్ళా నేను ఖద్దర్ నేను నమ్ముకున్న ఇట్లాంటి ఇంటర్వ్యూలలో కూర్చుంటాను. నేను నమ్ముకున్న నాయకుడు, గొప్ప నాయకుడు, గొప్ప విశ్వసనీయత కలిగినోడు, మంచి విశ్వాసం ఉన్నాడు, ఆయన దేవునికి లాయల్గా ఉండే వ్యక్తి అని చెప్పేసి నాకు దృఢ నమ్మకం. ఆయన ప్రజల కోసం ఎన్నుకోబడిన వ్యక్తి. నేను అలా చూస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని. దావీదు మహారాజు వలె నా ఇంట్లో ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ ఉంటుంది. బ్లెస్డ్ మ్యాన్ బై ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ లైక్ ఎ కింగ్ డేవిడ్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా 2 చేతులు పెట్టి ఇట్లా ఆకాశం వైపు చూసి ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను నా ఇంట్లో నా హాల్లో పెద్ద ఫోటో ఉంటుంది. బ్లెస్డ్ వన్ బై ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ లైక్ ఎ కింగ్ డేవిడ్. దావీదు మహారాజ్ అనేవాడు, ఆయన దావీదు మహారాజ్ అని ఆయన ప్రజల కోసం ఆఖరి శ్వాస వరకు కష్టపడ్డారు. ఆయన వేసిన జీవోసే ఇవాళ ఆ దేశంలో చాలా వెల్ ఎస్టాబ్లిష్ అయ్యి ఆ దేశాన్ని కాపాడే పరిస్థితుల్లో ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు కూడా అయ్యాయి కదా, నవరత్నాలు, నాడు నేడు, మనబడి, విద్యాదీవెన. వై నాట్ 175 అన్నోళ్ళు ఇలా 11కు పడిపోయారు. మీరు మీలాంటి వాళ్ళు జైల్లో పడిపోయారు, 3rd డిగ్రీలు అనుభవించి. 11కు పడిపోయాం అనే ముందు 42% ఓటింగ్ ఉందనేది మాత్రం మర్చిపోదు. 42% ఓటింగ్ ఉన్నాడు 11కి పడిపోడు. అక్కడే నీకు ఆన్సర్. ఓకే, ఎస్, రైట్. మరి అంటే ఇట్లా ఓట్ షేర్ మాట్లాడేది మీరే, ఓట్ షేర్ పర్సంటేజ్ మాట్లాడేది మీరే. ఎట్ ద సేమ్ టైం ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. స్కిప్ చేయి. ఎందుకంటే ఓట్ షేరింగ్ గురించి నేను మాట్లాడలా. ఓట్ షేరింగ్ మాకు ఇంత ఉందని చెప్పిన. వాళ్ళు గెలిచారు. ఎట్లా గెలిచారు వాళ్ళు? అదే ఈవీఎం టాంపరింగ్ అంటారు ఇప్పుడు. నువ్వు అంటున్నావు, నేను అనలా. వాళ్ళు ఎలాగైనా గెలిచారు. గెలిచిన వాళ్ళని గౌరవించటం, గెలిచిన రోజే అదే రోజు సాయంత్రం 99 టీవీ వర్మకి నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చినాను జూమ్లో. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. నేనేం చెప్తానంటే, నీకు రాజకీయంగా విమర్శకి ప్రతి విమర్శ ఖచ్చితంగా ఉంటుంది, గుర్తుపెట్టుకో. దాన్ని భూతద్దంలో పెట్టి చూసి ఈరోజు నేను నిన్ను ఇబ్బంది పెట్టాను అంటే రేపు నువ్వు ఇబ్బంది పడకుండా ఉంటావా చెప్పు? ఖచ్చితంగా పడతారు. నేనేమంటున్నానంటే, కనీసం కన్న తల్లి బాగలేదనే ఇన్ఫర్మేషన్ కూడా రానియకుండా హోల్డప్ చేశారండి. అసలు ఏడున్నాం మనం? భారతదేశంలోనే ఉన్నామా? ఎక్కడ తాలిబాన్లో ఉన్నామా? నా కన్న తల్లి దేవుడి కృపను బట్టి బతికి బట్టగట్టింది. సర్జరీ కంప్లీట్ 2 times జరిగింది మమ్మీకి బైపాస్. 2nd time కూడా కోసినారు, 2nd time కూడా ఓపెన్ చేసినారు. ఓకే, అంటే 9 నెలలు జైలు. అనంతపురంలో 1 నెల రోజులు పెట్టేసినారు ఆడ. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమనుకుంటే అది చేసినారు. ఈ పరిస్థితులన్నీ అధిగమించుకొని దేవుని కృపతో నేను మీ ముందు ఈరోజు ఇంటర్వ్యూ ఇస్తాను. అంటే వై నాట్ 175 అన్నారు, మొత్తానికి అధికారం కోల్పోయారు, 11కు పరిమితమయ్యారు. మళ్ళా తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది, డౌట్ లేదు దాంట్లో. అత్యధికమైన ప్రజాదరణ కలిగిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసిన పనులు, ఆయన ఇచ్చిన పథకాలు. ఎందుకు మీరు 11కు పడిపోయారు? నేను ఒకటి చెప్తాను, తప్పులు లేవని నేను అనట్లేదు. దెర్ ఆర్ ఫ్యూ మిస్టేక్స్. లీడర్ల మిస్టేకా లేకపోతే ఎవరి మిస్టేక్ అయినా ఒక కుటుంబంలో ఒక 4 ఉంటే వాళ్ళ మధ్యలో చాలా ఉంటాయి. అలాంటిది ఇది వసుదైక కుటుంబం, చాలా పెద్ద కుటుంబం. కుటుంబానికి తండ్రి అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా కొంతమందిని లాలిచ్చేది ఉంటుంది, గారాబాలు చేసేది ఉంటుంది, కొంత చెత్తని తీసేసేది ఉంటుంది. పార్టీ అధిష్టానంగా ఉన్న ఆయన లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ ఆయనదే ఉంటుంది. అంటే ఈ పార్టీ అనేది ప్రజలకు అంకితం అనేది ఆయన భావన. వారసత్వ రాజకీయాలకు కానీ వేరే వేరే వాటికి కానీ ఆయన దగ్గర ప్లేస్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆయన సుత్తి చెప్పరు, పొగిడితే పడిపోరు, అసలు పొగడ్తలు తీసుకోడు. హీ ఆల్వేస్ చూస్ ద హార్డ్ రోడ్. ఎందుకంటే నిజంగా ఉంటాడు ఆయన, రియల్ మ్యాన్. ఈజ్ అ రియల్ మ్యాన్. రియలిస్టిక్గా ఆయన తెలుసుకుంటాడు. ఒక పాయింట్ ఆయన బుర్రలోకి వెళ్ళిందంటే ఇంకా అది 100 సంవత్సరాలు అయినా సరే అది అలా ఉండిపోతుంది ఆయనకి. నువ్వు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత వస్తే, క్రాంతి బాగున్నావు, ఆ రోజు నువ్వు నాకు ఆ ఇష్యూ చెప్పావమ్మా,
అది ఏంటంటే ప్రజల మీద అత్యధికమైన ప్రేమ ఆప్యాయత, నేను వాళ్ళకి ఏదో చెయ్యాలన్న కసి ఉన్న వాడికే అది సాధ్యం. ఆ దిశగా నా మైండ్ నడుస్తుంది. నేను జగన్ అన్న ఫాలో అవుతాను. రాజకీయంగా ఆయన ఏం చేస్తున్నాడు, నేను ఇప్పుడు చాలాసార్లు చెప్పారు, చాలామంది చెప్తారు జగన్మోహన్ రెడ్డి తిట్టించాడు, జగన్మోహన్ రెడ్డి రఫ్ అండ్ టఫ్గా చూశారు వీళ్ళు. అసలు ఆయన ఎప్పుడు చెప్పే మాట ఏంటో తెలుసా, ఎవరైనా తిడుతున్నా గమ్ముగుండండి రా బాబు, సబ్జెక్ట్ మాట్లాడు, డోంట్ లూజ్ యువర్ వర్డ్స్. ఒక మనిషిని ఇబ్బంది పెడితే ఆ కుటుంబం ఇబ్బంది పడుతుంది. మీ వెనకాల ఉంది జగన్మోహన్ రెడ్డి కాదా, అంటే తిట్టించే క్రమంలో? ఎందుకు తిట్టిస్తారు, ఆయనకి ఏం పని? మా ఆఫీసులు తగలబెట్టారు, మా కార్ల మీదకి వచ్చారు, మా వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళని బయటికి తీసుకొచ్చి బూతులు తిడితే కదా మేము బయటకు వచ్చి మాట్లాడింది. అంతే. ఓకే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దీనికి సంబంధమే లేదు. ఓకే. ఆయన అంటే ఒకటి చెప్తాను మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రణాళిక వేరు, అది ప్రజలతో మమేకమైంది. నేను కూడా కొంత అనాలిసిస్ చేస్తున్నాం. నేను కూడా 10 సంవత్సరాల నుంచి కేంద్ర మంత్రి దగ్గర ఆయన ప్యానల్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నేషనల్ పార్టీలో అలయన్స్ విత్ ఎన్డీఏ బీజేపీ గవర్నమెంట్లో ఉన్నాం మేము. నేను కూడా చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ లీడ్ చేశాను. కేంద్ర మంత్రులవి, నితిన్ గడ్కరీ గారివి, రామదాస్ అత్వాలే గారి ప్రోగ్రామ్స్, నేషనల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సామాజిక న్యాయ శాఖ మంత్రి వర్యులు ఆయన ప్రోగ్రామ్స్ లీడ్ చేసాం మేము. కాబట్టి ఐ హ్యావ్ ఫ్యూ ఎక్స్పీరియన్స్. రైట్. ఇది మీ అరెస్ట్కు ముందు దగ్గర నాకు తెలిసి, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 4 రోజుల పాటు మీరు ఓ కేంద్ర మంత్రి ఇంట్లో ఉన్నాము అన్నది నాకు తెలుసు. ఓకే, తెలుసు కదా, అది నిజమేనా? ఎస్. నేను యాక్చువల్గా ఢిల్లీ వెళ్ళాను సార్ని కదా. ఎందుకు వెళ్ళానంటే ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి ఒక లోన్ పెట్టాం. ఆ లోన్ కోసం పోయినాం. గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది కదా, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనుకున్నాం, రాలా. సార్ని గెలిచాం వెళ్ళి. ఈ లోపలనే పోలీస్ డిపార్ట్మెంట్ నా కోసం జల్లెడ పట్టేసి గుంటూరు దగ్గర పోలీసులు వెళ్ళిపోయారు. అసలు దాని తర్వాత రోజు సాయంత్రానికి పోలీసులు ఢిల్లీలో 5 టీంలు ఉన్నాయి. నేను ఎక్కడైతే ఉన్నానో హర్యానా భవన్ బయట 4-5 పోలీసులు మఫ్తీలో ఉన్నారు. ఆ కార్నర్లో ఒక 4-5 పోలీసులు ఉన్నారు. 3 కార్నర్స్లో 3 టీమ్స్ ఉన్నాయి, 3 కార్లు అలా ఉన్నాయి. నేను ఏమాత్రం దొరికినా బండ్లు వేసుకుని తీసుకుని వెళ్ళిపోవటం. మా అంకుల్ ఉండి, బాబు పోలీసులు వచ్చేసారు, ఖచ్చితంగా ఎత్తేస్తారు, అరెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా అరెస్ట్ చేసే ఇబ్బంది కదా అంటే, సార్తో మాట్లాడి వెళ్తాను సార్, మీరు ఒకసారి ఫోన్ మాట్లాడండి, నేను వెళ్తాను సార్ అన్న. సార్ అన్నారు వద్దురా ఉండు అన్నారు. నో అప్రూవ్కో ఇద్దరా. అట్లా సార్ ఇక్కడ ఊరిలో వచ్చేసరికి ఒక వారం పట్టింది. 1 వారం రోజులు అక్కడే ఉన్నాను. తర్వాత కూడా సార్ ఇంకొక వారం 15 రోజులే ఉన్నాం సార్ వాళ్ళ ఇంట్లో. సార్ వాళ్ళ ఇంట్లోనే సార్ వాళ్ళ సంబంధించిన ఒక బెడ్రూమ్లో. సార్ బాగా చూసుకున్నారు. ఒకటే అన్నారు, పొలిటికల్గా ఈ హర్డల్స్ కామన్ అనిల్. నేను కూడా చాలా ఫేస్ చేశాను. నేను కూడా చాలాసార్లు జైలుకి వెళ్ళాను. గట్టిగా నిలబడు, కాకపోతే నువ్వు హార్ష్గా మాట్లాడుకుని ఉండాల్సిందంటే, సార్ వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు మా మీదకి వచ్చారు కాబట్టి మేము మాట్లాడాల్సి వచ్చింది. అసలు నా ఆఫీస్ తగలబెట్టక ముందు బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు ఎప్పుడు ఈ వర్షన్ లేదు సార్. 23 నా ఆఫీస్ తగలబడిన తర్వాత కదా క్రాంతి ఇవన్నీ. రాజకీయం అంతే, వైస్ వర్సా, దట్స్ ఆల్. క్లాక్ అండ్ యాంటీ క్లాక్ ఖచ్చితంగా ఉంటుంది. ఫేషియల్ సార్ కూడా వద్దన్నారు, వెళ్ళొద్దు గుంటూరు అన్నారు. లేదు సార్, నేను ఇప్పుడు వెళ్ళకపోతే ఖచ్చితంగా నా టీంని ఎత్తుతారు, నా బదులు వాళ్ళు పేదోళ్ళు సార్, వాళ్ళే ఆడ ఇబ్బంది పడాలా, ఇవన్నీ జరిగే పనులు కాదు, ఖచ్చితంగా నేను వెళ్తాను, ఫేస్ చేస్తానని చెప్పి నేను గుంటూరు వచ్చేసాను. రైట్. ఇప్పుడున్న కూటమి పాలన ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్లో? ఏముంది, హ్యాపీ ఉన్నారా? హ్యాపీగా ఉంటే రోడ్ల మీద ఎందుకు వస్తారు జనాలు రోడ్ల మీదకి వస్తున్నారు, మీడియాలో కనపడలేదు. అట్లా కాదు, ఇప్పుడు ప్రజల వద్దకి పాలన అనేది వైసీపీ కాదు. ఇవాళ అవన్నీ వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? పీపుల్స్ గవర్నెన్స్ అనేది ప్రజల కోసం కదా గవర్నమెంట్ ఉంది. నాయకులను ఎన్నుకోబడింది అన్ని చేసుకుంటూ వస్తారు, అన్నీ చేయట్లేదు కదా. అది నేను కొంచెం స్టడీ చేయాలి. నేను బయటకు వచ్చిన తర్వాత, నేను బయటికి రావడానికి సంవత్సరం పట్టింది కాబట్టి నేను దాని గురించి అనాలిసిస్ తర్వాత తీసుకొని నేను ఒక సబ్జెక్ట్ మాట్లాడతాను. అంటే జగన్ ఇంటర్వ్యూలో మాట్లాడదామంటారు. అరే భయ్, మాట్లాడితే జగన్ అంటావు, ప్రతిదానికి లింకప్ చేస్తావు. ఐ హ్యావ్ ఎ సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్ నుండి నేను పిచ్చి కుంటలు నా కొడుకుని కాదు. నేనేదో జైలుకి పోయి వచ్చినానని నేను ఇష్టానుసారంగా మాట్లాడితే, చులకనగా ఏదో తీసేసినట్టు మాట్లాడితే అవ్వదు, గుర్తుపెట్టుకో. నేను మాట్లాడతా, ఖచ్చితంగా రిపోర్ట్ తీసుకుంటాను. ఎవడో గన్నయ్య గారు మాట్లాడాడని నేను మాట్లాడితే అది కరెక్ట్ కాదు. నేను చెప్పాను నీకు, కాన్స్టిట్యూషనల్ బేస్ బోరుగడ్డ అనిల్ కుమార్ మూవింగ్ ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ బేస్గా బోరుగడ్డ అనిల్ కుమార్ వర్డ్ ఉంటుంది, గుర్తుపెట్టుకో. అంటే దయచేసి ఏమనుకోకండి ఈ విషయం అడుగుతున్నందుకు. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తిని మళ్ళా అంటున్నా
దయచేసి ఏమనుకోకండి, జీరో చేసి పడేసారు. మీరు కూడా కాబడ్డారు, ఫైనాన్షియల్గా జీరో, మెంటల్గా జీరో, కుటుంబ పరంగా కూడా మీరు ఇబ్బందులు అన్నీ 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 అయినా కూడా ఇప్పటికి కూడా ఐ లవ్ జగనన్న, నాకు జగనన్న అంటే ప్రాణం, జగనన్న అంటే ఇష్టం, నేను జగనన్న కోసమే ఉంటా, జగనన్నతోటే నా లైఫ్ టైం మొత్తం అని అంటున్నారు కదా. అవును భయ్, ఉంటాను. ఏంది, ఎందుకోసము First అంత 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 పిచ్చి దేనికి? పిచ్చి అంటే నేను ఒక నాయకుడు, ప్రజానాయకుడు ఆయన. ఎస్సీలు ఇంటి మేనలు నన్ను కాలర్ పట్టుకొని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయితే నీకు ఒక విషయం చెప్తా, నువ్వు అడిగావుగా దేనికి జగన్, ఏమన్నాను, జగన్ ఎందుకు అంత పిచ్చి, అదేమన్నా బ్రాండా అంటున్నా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు బ్రాండ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈజ్ అన్ ఇమోషన్. ఆయన ఒక ఇమోషన్. వైఎస్ జగన్ అంటే ఒక ఇమోషన్. రేపు ఏ దిశగా పనిచేయబోతున్నామంటే ఆ ఇమోషన్ని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ఇమోషన్ని ఆ ఇంటి గడప దగ్గర నుంచి పోలింగ్ బూత్ వరకు మనం క్యారీ చేయగలిగితే, నేను చెప్తా ఉన్నాను, 151 క్రాస్ అయ్యి ప్రజలే జగనన్న తీసుకెళ్ళి సీఎం సీట్లో కూర్చోబెడతారు. ఎవరు ఏం చెప్పారు, జస్ట్ వీ వాంట్ టు క్యారీ ద ఇమోషన్. రేపు ఈ దిశగానే, ఈ ఇమోషన్ని క్యారీ చేసే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్, జగన్మోహన్ రెడ్డి గారు తురుము తోపు అన్నీ అయిపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, దే హ్యావ్ ఓన్డ్ their own. జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు. జగన్ అన్న ఈజ్ ఇమోషన్ నౌ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇమోషన్ అబ్బా. క్యారీ చేసి ఆ ఇమోషన్ ని మనం ఇంటి గడప కాడ నుంచి పోలింగ్ బూత్ దాకా క్యారీ చేయగలిగితే దేర్స్ వెరీ బిగ్ గ్రేషియస్ విక్టరీ. మళ్ళా అంటారా వైనాట్ 175 అనేది ఎప్పుడు అనేదే ఖచ్చితంగా విజయ దుందుబి మోగిస్తాం. ఈ ఇమోషన్ ని గడప దగ్గర నుంచి బూత్ దగ్గరికి తీసుకెళ్లే విధంగా నా మట్టుకు నేను కార్యకర్తలతో మింగిలై దానికి కావాల్సిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా రంగరించుకొని, ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ భారత రాజ్యాంగ క్రమబద్ధీకరణలో రూపుదిద్ది దాన్ని ఆ దిశగా ఖచ్చితంగా ఫ్రీడమ్ ఆఫ్ రైట్, ఈక్వాలిటీ ఆఫ్ లా, డెమోక్రసీకి ఏమైతే అనుగుణంగా ఉన్నాయో వాటికి బేస్ అయి పనిచేస్తాం. చలో ఆ దిశగానే పనిచేసి మళ్ళీ గవర్నమెంట్ లోకి తీసుకొస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి కూర్చోబెడతాం. చలో నెక్స్ట్ ఇంటర్వ్యూలో కలుద్దాం అన్న. ఓకే డా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి 1 word ఆన్సర్ ఇవ్వాలి మీరు. ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు. ఐ డోంట్ నో. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నో కామెంట్. నారా లోకేష్. నో కామెంట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లీడర్, పీపుల్స్ మ్యాన్. సజ్జల రామకృష్ణ. ఐ డోంట్ నో హిమ్. యు డోంట్ నో హిమ్. సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసే ఒక వ్యక్తిగా తెలుసు. రైట్, ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసే వ్యక్తిగా తెలుసు. విజయసాయి రెడ్డి. ఆయన గురించి నేను మాట్లాడలేను, ఇష్టపడను. పేర్ని నాని. లీడర్. పేర్ని కిట్టు. నో కామెంట్. ఐ మీన్ కిట్టు ఏంటంటే నేను తెలియదు, నాకు కిట్టు పరిచయం లేదు. నా బాగున్నారా అని అట్లా మాట్లాడుతాను, బాగున్నానమ్మా అట్లా మాట్లాడతాను. కొడాలి నాని. కొడాలి నాని ఈజ్ అ మాస్ లీడర్, ఊరో మాస్. ఆర్కే రోజా. స్ట్రైట్ అవే, స్ట్రైట్ ఫార్వర్డ్, నో ఫియర్. కారుమూరు వెంకటరెడ్డి. ఐ డోంట్ నో హిమ్. నాదెండ్ల మనోహర్. ఆయన వర్షన్ నాకు అర్థం కాలే. నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో స్పీకర్గా పనిచేసిన వ్యక్తి. అప్పుడు ఐ నో హిమ్. బట్ ఇప్పుడు ఆయన ఏంటి, వాట్ ఈస్ హీ? ఈజ్ అ మినిస్టర్ అండ్ ఆయన జనసేన పార్టీలో ఉన్నారు. నాకు ఐ డోంట్ నో. నాగబాబు. ఈజ్ అ ఫిల్మ్ యాక్టర్. అచ్చెన్నాయుడు. నో కామెంట్. కోటంరెడ్డి. నో కామెంట్. బోర్గడ్డ అనిల్. Gonna see a very good parliamentarian for sure. I promise you. Wish you all the best. Why? Because నేను చెప్పాను ఇందాకే మీకు, ఫైనల్గా నేను చెప్పాల్సింది చెప్తాను. ఒక చదువుకున్న వ్యక్తిగా రేపొద్దునే నా బిడ్డలు కూడా చూడాలి, ఎస్ మై డాడ్ ఈజ్ అ వెరీ గుడ్ పార్లమెంటేరియన్. ఎందుకంటే నేను రామదాస్ అత్వాలే గారు పార్లమెంట్కి పోతారు, కేంద్ర మంత్రి, ఆయన రాజ్యసభ సభ్యుడు. ఆయన సెషన్స్ మాట్లాడేటప్పుడు చాలా కామిక్గా ఉంటాయి, అంటే బాగా జోయల్గా మాట్లాడతారు ఆయన. అంటే కొంచెం సాడీ మూమెంట్స్లో ఆయనకి స్పీచ్ ఇస్తే ఆయన మంచి షాయరీలు, పోయిట్స్ వదిలి అందరిని నవ్విస్తారు. అది చూసి దానికి వెళ్ళినప్పుడు చాలా నాకు అర్థమైనాయి. అసెంబ్లీలో కూర్చుంటే ఒక ఎమ్మెల్యే అయితే అసెంబ్లీలో కూర్చుంటే స్టేట్ వరకు వినిపించవచ్చు, బట్ దేశాన్ని రిప్రజెంట్ చేయాలంటే పార్లమెంట్లోనే కూర్చోవాలి. నేను 10 years ఐ ప్రే టు గాడ్ ఆల్వేస్, గాడ్ గివ్ మీ ఛాన్స్ టు సిట్ ఇన్ పార్లమెంట్. పార్లమెంట్లో కూర్చోవాలి, చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా, పార్లమెంట్లో కూర్చోవాలి ప్రభువా, నాకు సాయం చేయండి. గాడ్ హెల్ప్ మీ టు మేక్ మై పీపుల్,
టు రిప్రజెంట్ హియర్ ఇన్ పార్లమెంట్. రైట్, ఓకే. క్రాంతి. తిక్క ప్రశ్నలు ఏం అడగలే కానీ ఎవరిదో ఫేవర్ చేయాలని, మేబీ టీడీపీ జనసేనకి ఫేవర్గా మాట్లాడాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నేను అనుకున్నా. ఆల్ అరౌండ్ ఇస్ అ వెరీ గుడ్ యాంకర్, స్ట్రైట్ ఫార్వర్డ్, నిర్మోహటంగా అడుగుతాడు అండ్ స్వశక్తితో పైకి వచ్చిన వ్యక్తివి, ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తివి కాదు, ఎవరిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్న వ్యక్తివి కాదు. అంటే గతంలో కొన్ని సందర్భాలు ఇలా జరిగినాయి కాబట్టి చెప్తున్నాను నేను నీకు. యా, అలాంటి మనస్తత్వం నీకు లేదు, బాగుండాలి, ఖచ్చితంగా నువ్వు మీడియాలో గొప్పగా రాణించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చలో, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ డ్రీమ్స్. Yep. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.